మాణిక్య వీణాముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం శ్రీరాధాకృష్ణమాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆదిత్య స్వరూపమైన సభా సరస్వతికి నమస్కారం. వాసుదేవ. ఇంకా 4 రోజుల్లో మనకి మాఘమాసం రాబోతోంది. మాఘమాసం అంటే మహోత్కృష్టమైన సమయం అది. అలాంటప్పుడు ఆదిత్యుణ్ణి కానీ మనం ఉపాసించగలిగితే జన్మ ధన్యమైపోతుంది. చాలా విశిష్టమైన ఫలితం కూడా ఉంటుంది మాఘమాసంలో చేస్తే. అందుకని ఈరోజు ఆదిత్య హృదయం తీసుకుని స్వామి ఎన్ని శ్లోకాల్ని వ్యాఖ్యానిస్తే అన్ని వ్యాఖ్యానించుకుందాం. ఇప్పుడు మొట్టమొదట ఆదిత్య హృదయం అంటే ఏంటి అది చెప్పే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను, చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఆదిత్య హృదయం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి తీసుకుందాం. మొట్టమొదట నేను సాఫ్ట్వేర్లో చేరిన కొత్తల్లో ఒకసారి మా కంపెనీకి ఇజ్రాయెల్ నుంచి ఒక ఆవిడ వచ్చి ఆవిడ ఒక సెమినార్ ఇచ్చిందనమాట. ఆ సెమినార్ పేరేంటంటే సూసైడ్ టు సిఈఓ. సూసైడ్ టు సిఈఓ అంటే ఆత్మహత్య నుంచి ఒక కంపెనీ సిఈఓ వరకు అని ఇస్తూ ఆవిడ అదేంటంటే ఇన్స్పిరేషనల్ స్పీచ్ అనమాట. అందులో ఆవిడ ఒకసారి సూసైడ్ చేసేసుకుందాం అనే స్థితికి వచ్చింట. ఆవిడ ఇజ్రాయెల్ నుంచి వచ్చిందనమాట. చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి జీవితం అంటే ఇంకా విరక్తి వచ్చేసి అబ్బా ఇంకా బ్రతకలేనురా, ఈ జీవితం వ్యర్థం అని ఎటు సైడ్ నుంచి ఆవిడకి ఏ రకమైన కోఆపరేషన్ లేక విరక్తి చెంది జీవితంలో సూసైడ్ చేసుకుందాం అనుకుని పిల్లల్ని అందరినీ పిలిచి ఆ రోజు వాళ్ళతో ఫోన్లో మాట్లాడేసింట, పంపించేసింట. ఆ రోజు రాత్రి చనిపోదాము అని. అంత తీవ్రమైన డిప్రెషన్లో ఉందన్నమాట పాప ఆవిడ. ఉండేసరికి చనిపోయే ముందు ఇంటర్నెట్లో డిప్రెషన్ అని కొట్టిందట. ఆవిడ అదృష్టం పూర్వజన్మ సుకృతం ఎక్కడి నుంచో కానీ ఆవిడ గూగుల్లో ఆదిత్య హృదయం తగిలింది. ఆవిడ ఇజ్రాయెల్కి చెందిందనమాట. డిప్రెషన్ అని కొడితే అంటే అది సూర్యభగవానుడి అనుగ్రహం. ఏదో ఒక జన్మలో ఈవిడ ఉపాసన చేసి అక్కడ ఆగిపోయి ఉంటుందేమో తెలీదు. సరిగ్గా ఆవిడ చనిపోయేందుకు 1 గంట ముందు డిప్రెషన్ అని కొడితే ఆదిత్య హృదయం తగిలిందిట. ఏంటిది ఆదిత్య హృదయం అంటేనే ఆవిడకి సంస్కృతం కానీ ఏం పరిచయం ఉండదు కదా, ఊరికే ప్లే చేసింది. చేసేసరికి ఎందుకో ఆ మంత్రానికి ఉన్న శక్తి, అది మనకి అర్థమైనా అర్థం కాకపోయినా అది చెవులోకి దూరింది అంటే పనిచేయడం మొదలు పెడుతుంది అది. దాంతో ఆ మంత్రానికి ఉన్న శక్తి ఆవిడకి ఒకసారి వినేసరికి మళ్ళీ వినాలనిపించింట. మళ్ళీ 2వ సారి 3వ సారి ఆ గంటలో ఒక 5-6 సార్లు విందిట ఆవిడ ఆదిత్య హృదయం. వినేసరికి అప్పటిదాకా దైన్యంలో ఉండి చనిపోదాము అనుకున్న ఆవిడకి ఒక్కసారిగా ఒక రకమైన శక్తి వచ్చి మైండ్లో నేను ఎందుకు చనిపోవాలి, నేను ఎందుకు బతకూడదు అనే ఆలోచన మొదలైందిట. ఇంకా అక్కడి నుంచి ఒక కంపెనీలో చిన్న స్థితిలో ఉన్న ఆవిడ అంచెలంచెలుగా ఎదిగి ఒక కంపెనీకి సిఈఓ అయిపోయింది. ఆవిడ అది మా ఆఫీస్లో నా ఎదురుగుండా చెప్తూ ఉంటే ఆవిడ కళ్ళమటి నీళ్ళు వచ్చి శరీరం రోమాంచితమైంది. అక్కడ సాఫ్ట్వేర్లో ఉన్న చాలామందికి అర్థం కాలే ఏంటి ఆదిత్య హృదయం అంటే ఏంటి ఇవిడ చెప్తోంది అని. ఒక ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఆవిడ ఆదిత్య హృదయం గురించి చెప్తుంటే అది ఆదిత్య హృదయానికి ఉన్న శక్తి. అంటే అసలు ఆదిత్య హృదయం, ఆదిత్య అంటే అర్థం ఏంటి అంటే మనం అనుకునేది అదితి పుత్రుడు కాబట్టి ఆదిత్యుడు. ఆయన అదితికి పుట్టాడు కదా సూర్యభగవానుడు, అందుకని ఆదిత్యుడు. ఆయన తాలూకు హృదయం అంటే ఎసెన్స్ ఆఫ్ ఆదిత్య అనమాట. అది ఒక అర్థం. కానీ దితి అంటే సంస్కృతంలో ఇంకో అర్థం ఉంది, డిప్రెషన్. దితి అంటే దైన్యం అనమాట, డిప్రెషన్. అదితి అంటే డిప్రెషన్కి ఆపోజిట్. అంటే మనం కానీ తీవ్రమైన నైరాస్యం దైన్యంలోనో ఉంటే మన అందులోంచి తీసి బయటపడేసి మామూలుగా తయారు చేయడానికి ఆదిత్య హృదయం అద్భుతమైన సాధనం. అది మనం అనుభవిస్తూ చదివి చూస్తే మనకి తెలుస్తుంది జీవితంలో ఏ రకమైన డిప్రెషన్ నుంచైనా. ఇప్పుడు అసలు ఆదిత్య హృదయం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని నేపథ్య కథ ఏంటి అంటే యుద్ధం జరుగుతూ ఉంటుంది, రామరావణ యుద్ధం. జరుగుతూ ఉంటే రావణాసుడితో ఎన్నో రోజులు పోరాడతాడు రామచంద్రమూర్తి. ఒక చోటకు వచ్చేసరికి ఇంక రావణాసుడిని ఒకరోజు దయతలిచి పోరా నువ్వు ఇంటికి పో అని చెప్పి జాలితో పంపించేస్తాడు కూడా. ఆ పక్క రోజు మళ్ళీ రావణాసుడు యుద్ధానికి వస్తూ ఉంటాడు సర్వసన్నద్ధమై.
అతన్ని చూసేసరికి రామచంద్రమూర్తిలో కూడా ఒక రకమైన నైరాస్యం వచ్చి అబ్బా ఎన్ని రోజులు పోరాటం, ఇంకా దీనికి అంతు లేదా, మధ్యలో ఎన్నో జరిగాయి కదా, ఒకసారి సర్పబంధాలు వచ్చే వాళ్ళకి, ఒకసారి పాపం లక్ష్మణస్వామి పడిపోతే హనుమంతుడు వెళ్ళి సంజీవిని తెచ్చాడు, ఇవన్నీ చూసి ఇంక ఎంతకాలం ఈ యుద్ధం, దీనికి ఏం అంతు లేదా అని రామచంద్రమూర్తి లాంటి వాడికి నైరాస్యం వచ్చింట. ఆ సందర్భంలో రామాయణంలో ఉన్న అద్భుతమైన మంత్రపూరితమైన స్తోత్రం ఆదిత్య హృదయం. అంటే మీరు యుద్ధకాండ తీసి చదివితే 105వ సర్గలో ఉంటుంది ఆదిత్య హృదయం, అక్కడ పెట్టారనమాట మహర్షి. ఈ సర్గలో ఎంతో గొప్ప ఇంజనీరింగ్ ఉంది, అదేంటో చూద్దాం చూడండి. ఆదిత్య హృదయంలో మొత్తం 31 శ్లోకాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి 6 శ్లోకాలు కథాసారం అన్నమాట. అంటే అసలు ఏం జరుగుతోంది కథ, ఆదిత్య హృదయం ఎందుకు మొదలైంది అనే నేపథ్య కథ ఉంటుంది. 7వ శ్లోకం నుంచి అసలు ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది అనమాట. అది ఈ మొత్తం రామాయణం రాసింది వాల్మీకి మహర్షి అయినా ఆదిత్య హృదయానికి మంత్రద్రష్ట అగస్త్య మహర్షి. అంటే ఇలాంటి స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా మంత్రపూరితమైనవి, దీన్ని పెన్ను పేపరు పుచ్చుకుని చెట్టు కింద కూర్చుని రాయరు వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటే వాళ్ళ కళ్ళ ఎదురుగుండా దర్శనం అవుతుంది. ఆ దర్శనాన్ని శ్లోక రూపంలో చెప్తారనమాట. అందుకే వాటికి అంత శక్తి. మామూలుగా కవుల్లా కూర్చుని చెట్టు కింద రాస్తే ఓ మాదిరి శక్తి ఉంటుంది, వీళ్ళు దర్శించిన ద్రష్టలు అనమాట. ఈ ఆదిత్య హృదయానికి ద్రష్ట అగస్త్య మహర్షి, కానీ రచించింది గ్రంథకర్త వాల్మీకి మహర్షి. అందుకని ఆదిత్య హృదయంలో మొట్టమొదటి 6 శ్లోకాలు కథతో ఉంటాయి. అవి ఏంటో చూద్దాం ఈరోజు, చాలా బాగుంటుంది అది. 7వ శ్లోకం నుంచి ఆదిత్య హృదయం ప్రారంభమయ్యి 21వ శ్లోకం వరకు ఆదిత్య హృదయం ఉంటుంది, అదనమాట. దాని తర్వాత ఇంకా ఫలశ్రుతి, మళ్ళీ కథ, అవన్నీ ఉంటాయి. ఈ కూర్పు ఎంత విచిత్రంగా ఉంటుందంటే చూడండి, 7 నుంచి 21 శ్లోకాల వరకు లోపల మీరున్న పేర్లన్నీ లెక్క పెడితే, నేను పెన్సిల్ తీసుకుని లెక్క పెట్టి చూశాను నేను, అందుకని చెప్తున్నా, లెక్క పెడితే సరిగ్గా 108 నామాలు వస్తాయి. ఆదిత్య హృదయం స్తోత్రం, కానీ 108 నామాలు వచ్చేలాగా దర్శించాడు ఆ మహర్షి. ఎందుకు 108 అంటే అష్టోత్తరం అయిపోతుంది మనకి తెలియకుండా. మరి అష్టోత్తరంలో 108 ఎందుకు ఉండాలి? ఏమో 100 ఉండొచ్చు కదా, రౌండ్ ఫిగర్ చక్కగాను, లేకపోతే 110 ఉండొచ్చు కదా, 108 ఎందుకు ఉండాలి అష్టోత్తరంలో? మనం గుళ్ళల్లో అన్ని అష్టోత్తరాలు చేయించుకుంటాం కదా, ఎందుకు 108 నామాలు చేస్తారు అక్కడ అంటే ఒకటి ఆలోచించండి. చిన్న మ్యాథమెటిక్స్ ఉందన్నమాట అక్కడ. మనలో అందరికీ తెలుసు మన జాతకాలన్నీ నక్షత్రాల మీద ఆధారపడి ఉంటాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27, అంతే కదా. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. నేను అడిగేది ఆకాశంలో ఉన్న తారల గురించి కాదు, నక్షత్రాల గురించి. 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి తెలుసు. ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు, అంతే కదా. మనం చెప్తాం అశ్విని 3వ పాదం అండి, ఏదో కృత్తిక 4వ పాదం అండి, ఇలా చెప్తాం కదా. 27 × 4 ఎంత? 108. అందుకే ప్రతి అష్టోత్తరంలోనూ 108 నామాలు ఉంటాయన్నమాట. అంటే ప్రపంచంలో మీరు ఏ జీవిని తీసుకున్నా ఈ 108లో ఎక్కడో అక్కడ ఆ జీవి పుట్టి ఉంటుంది. అలాంటి ప్రతి జీవికి మేలు చేయడానికి అష్టోత్తరంలో ఒక్కొక్క నామం అనమాట. అందుకే మీరు విష్ణు సహస్రనామం తీసి చూస్తే అందులో కూడా సరిగ్గా 108 ఉంటాయి. మీరు మీ నక్షత్రాన్ని ఎన్నో పాదాన్ని లెక్క పెట్టుకుని ఆ శ్లోకం తీసుకుంటే ఆ శ్లోకం మీకు విశేషమైన ఫలితం ఇస్తుంది విష్ణు సహస్రనామంలో. అలాగే ఆదిత్య హృదయంలో తెలియకుండా మనకి ఆ స్తోత్ర పాఠం ఏదైతే ఉందో అసలు ఆదిత్య హృదయం, అందులో 108 నామాలు అలా కూర్చేశారు. ఆయన దర్శించి అలా చెప్పారు, అందులో అలా అమరిపోయిందనమాట. అది మన అదృష్టం. రెండోది ఏంటంటే ఎంత ఇంజనీరింగ్ ఉంటుందో చూడండి. మీరు కన్యాకుమారి కానీ అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ సూర్యోదయం అవుతుంటే మామూలుగా మనం ఏం చేస్తాం, ఫోటోలు తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా చక్కగా కూర్చుని అక్కడ సూర్యోదయం ప్రారంభం అవుతుంది చూడండి, మొట్టమొదటి కిరణం పడుతుంది. అప్పటి నుంచి మొదలుపెట్టి ఆదిత్య హృదయం చదవండి. సరిగ్గా ఇది చదవటానికి ఎంతసేపు పడుతుందో సూర్యుడు ఉదయించడానికి కరెక్ట్గా అంతేసేపు పడుతుంది. అంత గొప్ప ఇంజనీరింగ్ పెట్టారు మహర్షి ఇందులో. ఆదిత్య హృదయం మొత్తం మీరు చదివి చూడండి, సరిగ్గా అయ్యేసరికి సూర్యోదయం పూర్తవుతుంది అంతే. అంత చక్కగా కూర్చారనమాట మహర్షి. అది ఆదిత్య హృదయం గొప్పతనం. ఇప్పుడు అసలు ఆ స్తోత్రంలోకి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. మొట్టమొదటి శ్లోకం, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. రావణాసురుడు మళ్ళీ యుద్ధానికి వచ్చేస్తున్నాడు అనమాట. వస్తూ ఉంటే రామచంద్రమూర్తి చూసి
చింతయాస్థితం అంటే ఆయన ఒక రకమైన చింతకి లోనయ్యాడు అనమాట. ఏంటి ఎన్నాళ్ళు యుద్ధం చెయ్యాలి అని ఆయనకు ఒక రకమైన నైరాస్యం వచ్చింది. వెంటనే మనకు సందేహం వస్తుంది, దేవుడు రాముడికి నైరాస్యం రావడం ఏంటండి అని వస్తుంది కదా మనకి. ఆయన సాక్షాత్ నారాయణుడు అయితే ఆయనకి నైరాస్యం రావడం ఏంటి కథలన్నీ అని. కానీ ఒక్కటి ఆలోచించండి, రామావతారం నరుడు అనే చట్రంలో ఇమిడిపోయి ఉండే అవతారం. కృష్ణావతారంలాగా రాముడికి అన్కండిషనల్ అవతారం కాదు. కృష్ణుడు చూడండి మీరు, అన్కండిషనల్. ఆయన ఏం చేయదలుచుకున్నా ఆకాశమే హద్దంతే. ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అలా భూమి మీదకి దిగొచ్చిన అవతారం కృష్ణావతారం. కానీ రాముడు అలా కాదు, రావణాసురుడిని చంపాలి కాబట్టి మానవుడు అనే చట్రంలో వచ్చాడు అనమాట. కాబట్టి ఆయన మనిషిలాగే బిహేవ్ చేస్తాడు. మనం ఎలాగా దుఃఖం పొందుతామో ఆయన అలాగ పొందుతాడు, మనం ఎలా నైరాస్యం పొందుతామో ఆయన అలా పొందుతాడు అనమాట. అంటే ఆయన జీవితం నుంచి మనం ఎగ్జాంపుల్ తీసుకోవడానికి వీలయ్యేలాగా. అందుకని రాముడికి చింత. అసలు సీతాదేవిని వియోగంలో ఈయన భవభూత ఉత్తరరామచరిత్రలో ఉంటాడు, అపిగ్రావాత్ రోదతి అపిదళతి వజ్రశ్ర హృదయం అని. అంటే రాముడు ఏడుస్తుంటే చూసి ఆ దుఃఖం తట్టుకోలేక రాళ్ళు కూడా పగిలిపోయేట. అంత ఘోరంగా ఏడ్చాడు సీతా వియోగంలో. ఎందుకు అంటే మనలో ఒక మనిషిలాగా రాముడు ప్రవర్తించాడు. అందుకని ఇప్పుడు రాముడికి అందుకని చింత వచ్చి కూర్చునున్నట్ట. ఏం చేద్దాం, ఇంకెన్నాళ్ళు పోరాడాలి అని. అవతల నుంచి రావణాసురుడు బయలుదేరుతున్నాడు యుద్ధానికి. అప్పుడు గురువుగారు వచ్చారు చూడండి. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం మ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. ఇప్పుడు వచ్చాడు అగస్త్య మహర్షి. ఎందుకు వచ్చాడు అంటేట యుద్ధం చూడటానికి వచ్చాట. ఎంత నాటకం చూడండి. అగస్త్య మహర్షి చూడదలుచుకుంటే ఆకాశంలోంచి చూడలేరో చెప్పండి. అప్పటికే దేవతలందరూ ఆకాశంలో గుమికూడిపోయి రామరావణ యుద్ధం చూస్తున్నారు. మరి అగస్త్య మహర్షి చూడదలుచుకుంటే చూడలేడా, లేకపోతే ఆయన ఆశ్రమంలో కూర్చుని దివ్య దృష్టితో చూడలేడా? యుద్ధం చూడడానికి వచ్చాట. ఇప్పుడు వచ్చి రాముడి దగ్గరికి, దేవతలను వెంట పెట్టుకుని యుద్ధం చూడడానికి వచ్చాట. వచ్చి రాముడి దగ్గరికి వచ్చాట. ఏంటి అసలు అగస్త్య మహర్షి యుద్ధం చూడడానికి రావడం ఏంటి? ఆయనకి ఇంకేం పని లేదా యుద్ధం చూడడానికి అంటే? ఇక్కడ ఆయన అవసరమైంది. అందుకని యుద్ధం అని రాముడు అని ఒక వంక పెట్టుకుని జాతికి మనందరికీ ఆదిత్య హృదయం అనే అద్భుతమైన మంత్రాన్ని ప్రసాదించడానికి గురువు దిగొచ్చాడు అనమాట యుద్ధరంగంలోకి. ఎందుకంటే మీరు భగవద్గీత కానీ ఆదిత్య హృదయం కానీ తీసి చూడండి, ఈ రెండు యుద్ధంలోనే చెప్పాడు. ఎందుకు చెప్పాడు యుద్ధంలో? భగవద్గీత కూడా తీసి చూడండి, యుద్ధం మధ్యలోనే జరిగింది. ఆదిత్య హృదయం కూడా అంటే ఎందుకంటే మన జీవితంలో ప్రతి క్షణం యుద్ధమే. యుద్ధం లేని క్షణం ఏముంటుంది చెప్పండి మనకి? పుట్టినప్పటి నుంచి, చిన్నప్పుడు పుడితే నడవాలని యుద్ధం, ఇంకొంచెం పెద్ద అయ్యాక స్కూల్లో టీచర్ కొడతాడేమో అని యుద్ధం, దాని తర్వాత ర్యాంకుల కోసం యుద్ధం, ఉద్యోగం కోసం యుద్ధం, తర్వాత మళ్ళీ మన పిల్లల కోసం, మనవల కోసం. జీవితంలో ప్రతిరోజు మనకి యుద్ధమే. అలాంటి యుద్ధంలో మనకి రెండు రకాల అవసరాలు రావచ్చు. ఆ రెండిటి కోసమే భగవద్గీతని ఆదిత్య హృదయాన్ని అందించారనమాట. అందుకే అవి రెండు యుద్ధ నేపథ్యంలో జరిగాయి. ఇప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఉపగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. ఆయన వచ్చి రాముడి దగ్గరికి చెప్తున్నాడు. అసలు యుద్ధం చూడడానికి వచ్చాడు అని ఇక్కడ చెప్తారు, కానీ చిట్ట చివర ఒక శ్లోకం ఉంటుంది. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగస్త్యో జగామచ యథాగతం. అంటే ఈ స్తోత్రం అంతా చెప్పేశాక ఆయన యుద్ధం ఏం కూర్చుని చూడలే. రాముడితో నువ్వు ఇంకా చంపేస్తావు రావణాసురుని, ఏం పర్లేదని చెప్పి ఆయన అలాగే నడిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ యుద్ధం చూడడానికి వచ్చాడు అని చెప్పారు, అక్కడేమో యుద్ధం చూడకుండా ఉపదేశం చేసేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఏంటి అంటే యుద్ధం అనే వంక పెట్టుకొని రాముడు అనే వంక పక్కన పెట్టి మన జాతికి ఆదిత్య హృదయం ఇవ్వడానికి కారుణ్యంతో అగస్త్య మహర్షి దిగొచ్చాడు అనమాట. అది ఇక్కడ మహాత్ములకి ప్రతిఫలాపేక్ష ఏమి ఉండదు. అందుకే ఆదిత్య హృదయం చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. అంతేగాని ఇప్పుడు అయిపోయింది కదా, యుద్ధం అయ్యాక నాకేమన్నా శాలువా కప్పుతాడేమో, రెండు దండలేస్తాడేమో అని అగస్త్య మహర్షి లేడు. చూడండి, అక్కడ మహాత్ములు ఏ పని చేసినా సరే జాతి కోసం చేస్తారు తప్ప వాళ్ళకి ప్రతిఫలాపేక్ష ఉండదు. ఈకే మాస్టర్ గారు చూడండి, ఎన్ని పుస్తకాలు రాశారు, ఎంతమందికి హోమియోపతి నేర్పించారు, వేదం నేర్పించారు. ఎవరి దగ్గరించి ఆయన రూపాయి ఆశించలేదే. ఆయనే నేర్పించిన ప్రతిదానికి 100 రూపాయలు తీసుకుని ఉంటే బంగారంతో ఇల్లు కట్టుకునేవారు. ఈ పాటికి బంగారు పిటికలతోనూ ఎవరి దగ్గర ఆశించలేదు. ఋషి మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. చెప్తాడు, ఇది ఆదిత్య హృదయం అవగానే వెళ్ళిపోతాడు అంతే. ఆయన ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తర్వాత ఆయన రాముణ్ణి ఎలా సంబోధిస్తున్నాడో చూడండి 3వ శ్లోకంలో. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. ఆయన రాముణ్ణి సంబోధించడం చూడండి. రామ 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 అన్నాడు. ఎందుకు 2 సార్లు రామ అనడం?
మనం ఇప్పుడు ఏదైనా బజార్లో వెళ్ళి ఇంటికి వచ్చాం అనుకోండి, ఏదో ప్రమోషన్ వచ్చింది ఆఫీస్లో, ఇంటికి రాగానే ఫస్ట్ భార్యతో ప్రమోషన్ చెప్పాలి. బెల్ కొడితే ఎవరో పిల్లలు తీశారనుకోండి, భార్య ఎక్కడో కిచెన్లో ఉందనుకోండి, వెంటనే ఇంట్లోకి రాగానే సుశీల సుశీల ఇలా రా అని పిలుస్తాం వెంటనే. ఏంటంటే ఆతృత అనమాట, చెప్పేయాలి అని. అలాగే కొడుక్కి అన్న కొడుక్కుని వచ్చాం అనుకోండి, అరే ఎక్కడున్నారా ఇలా రా అని పిలుస్తాం కదా. అలాగే ఈయనకి వాత్సల్యం రాముడి మీద. రామ రామ 2 సార్లు, రామ రామ మహాబాహో 2 సార్లు పిలిచాడు. అలాగనే రామరామలో కూడా ఇంకొక చిన్న మర్మం ఉంది. రాముళ్ళో 2 రాముడి శక్తులు ఉన్నాయి. ఎవరు చెప్పండి? కోదండరాముడు ఒక ఆయన, రెండోది భార్గవరాముడు పరశురాముడు. వివాహం అప్పుడు పరశురాముడు వచ్చి రాముడి చేతిలో పరాజయం అయిపోయాక ఆయనలో ఉన్న నారాయణ శక్తిని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అందుకని రాముడిని ఎనర్జైజ్ చేస్తున్నాడు అనమాట. రామ రామ అంటే ఆ 2 రాముడు శక్తుల్ని రాముడికి ఒక్కసారి స్ఫురింపజేస్తున్నాడు. దాని తర్వాత సంబోధన చూడండి, అసలు అద్భుతం. మహాబాహో మహాబాహో. రాముడికి 1000 పేర్లు ఉన్నాయి, ఏదో ఒక పేరు వాడచ్చు కదా. మహాబాహో అని ఎందుకు వాడారు ఇక్కడ? దీన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. మన పురాణాల్లో మీరు ఏదైనా తీసుకోండి, అందులోంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, రాముడు డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన్ని వెంటనే స్టిమ్యులేట్ చేయాలి అంటే ముందు ఆయనకి విశ్వాసం కల్పించాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరో భర్త ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మీకు తెలుసు కదా, ఏ రోజు పింక్ స్లిప్ పొద్దున్నే పిలిచిస్తారో ఎవరికి తెలియదు. ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వచ్చాడు. రాగానే తలుపు కొట్టాడు. భార్య తలుపు తీసింది. తీగానే ఏంటండి అలా ఉన్నారు అంది. అంటే నా ఉద్యోగం పోయిందే అన్నాడు. అప్పుడు భార్య 2 రకాలుగా ప్రవర్తించే అవకాశం ఉంది. మొట్టమొదటిది ఏంటంటే, పోయిందా అనుకున్నాను వ్యవస్థంతా, ఇంట్లో రోజు నాకు సంత పెడతారు కదా, అలాగే అక్కడ మీ మేనేజర్కి పెట్టుంటారు, ఊడదీస్తాడు, సర్లేండి గొడవ వదిలింది, నేను పడుతున్నాను కదా, మేనేజర్ ఎలా పడుతున్నాడు అనుకున్నా. అంటే ఏమవుతాడు చెప్పండి మొగాడు? రేపు పొద్దునే హుసేన్ సాగర్లో తేలడం వీడెళ్ళి. ఇదే సరైన మాటకారి అయిన భార్య అనుకోండి, ఏం చెప్తుంది? ఉద్యోగం పోతే నష్టమే ఉందండి, ఇంకో ఉద్యోగం వస్తుంది. ఇంతకుముందు మీరు ఉద్యోగం మారినప్పుడు మీకు 5-6 జాబులు వస్తే మీరు అందులోంచి ఒకటి చూస్ చేసుకోలేదా? మీకేం తక్కువ అండి, రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళారంటే రేపే వస్తుంది. భగవంతుడు అనుగ్రహం ఏంటంటే ఈ మధ్య మీరు అసలు మాతో గడపట్లేదు ఇంట్లోనూ, అందుకని దేవుడు ఒక వారం రోజులు టైం ఇచ్చాడేమో, ఎలాగో వారం పోయాక మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, పోన్లేండి వారం చక్కగా గడుపుదాం రండి అన్న పాత సినిమా చూద్దాం అని అనుకోండి. వెంటనే వీడేమవుతాడు? ఇలా తయారై రేపొద్దునే ఇంటర్వ్యూకి వెళ్ళి కొట్టుకొచ్చేస్తాడు ఉద్యోగం. అర్థమవుతుంది కదా? అంటే ఎవరైనా నైరాస్యంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎలా సంబోధించాము అన్న దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందన్నమాట. చూడండి ఆ సంబోధన, రామ రామ మహాబాహో. మహాబాహో అని ఎందుకన్నాడు అన్ని పేర్లు ఉండగా అంటే, అక్కడ రావణాసురుడికి 20 చేతులు ఉన్నాయి, వాడు యుద్ధానికి వస్తున్నాడు 20 చేతులతో 10 తలలతోను. అంటే రామ నీకేం పోయింది, నువ్వు మహాబాహువి, నీకు 2 చేతులు ఉన్నాయనుకుంటున్నావా, నువ్వు మహాబాహువి, నీకేం తక్కువ అని చెప్పి అక్కడ ఇగ్నేట్ చేస్తున్నాడు. చూడండి రామశక్తిని. రాముడికి ఏం శక్తి లేనివాడు కాదు, కానీ ఆ క్షణం నైరాస్యంలో ఉంటే అగస్త్య మహర్షి వచ్చి రాముణ్ణి అలాగే అంటే ఒక దీపం అలా తగ్గుతూ ఉంటే ఒత్తిని అలా పైకి తోస్తాను చూడండి, అలా తోస్తున్నాడు అంటే వెంటనే అందుకుంటుంది రామశక్తి. అది చూడండి ప్రతి పదం. అంటే ఇది అనుభవిస్తూ చదివాం అనుకోండి మనం ఆదిత్య హృదయం, ఏదో రామ రామ సునుగుష్యం సనాతనం అలా కాకుండా ఆ మహాబాహు అనగానే మనకి స్పందించాలి, రాముణ్ణి ఎందుకు మహాబాహు అని అడ్రస్ చేశాడు అని. అది కానీ మనకు గుర్తు రాగలిగితే అప్పుడు ఆదిత్య హృదయం చదివిందా అని ఫలితం వస్తుంది. రామ రామ మహాబాహో శృణు గుహ్యం. గుహ్యం అంటే రహస్యం, గుహ్యం అంటే రహస్యం. ఈ ఆదిత్య హృదయం రహస్యం అని చెప్తున్నాడు. రహస్యం అంటే ఏంటి అంటే, రేపు పొద్దు నుంచి ఆదిత్య హృదయం చదివేటప్పుడు పొద్దున్న స్టేజ్ మీద చదివారు అలా చదవకూడదు, లోపలికి వెళ్ళి ఇంట్లో తలుపులు వేసేసుకుని పైన రగ్గు కప్పుకుని అందులో కూర్చుని చదువుకోవాలి, అంతేనా? రహస్యం అంటే అది కాదు. ఎక్కడైనా రహస్యం అనే పదం వాడారు అంటే మన దైవ సాహిత్యానికి సంబంధించిన వాటిలో రహస్యం అనే పదం వాడారు అంటే దాని అర్థం ఏంటంటే, బాబు నువ్వు మామూలుగా చూస్తున్న అర్థం కాదు దీని లోపల ఇంకొక అర్థం ఉంది, అది చూడు అని ఎక్కడ వాడినా సరే. అందుకే ఈకే మాస్టర్ గారు పొద్దున మన గురువు గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు చూడండి, భాగవత రహస్య ప్రకాశము అని పెట్టారు. ఎందుకు పెట్టారు అక్కడ రహస్యం అంటే, మామూలుగా భాగవతం చదివేస్తే మీకు కథ కనిపిస్తుంది, కానీ అందులో వేరే మర్మం ఉంది, ఇంకొక డైమెన్షన్ ఉంది. ఆ
డైమెన్షన్ మాస్టర్ కే గారు చెప్పారు కాబట్టి రహస్య ప్రకాశం. అలాగే లలితా సహస్రనామానికి కూడా లలిత రహస్య సహస్రనామావళి అని ఉంటుంది, మీరు పుస్తకాల మీద చూస్తే. దానికి కూడా భావం అదే అనమాట. ఊరికే మామూలు అర్థం చూడకు, అందులో ఇంకొక ఇన్నర్ మీనింగ్ ఉంది, అది తెలుసుకో అని. ఆదిత్య రామరామ మహాబాహో శృణు గుహ్యం అంటే అది అర్థం. అంటే ఇందులో ఒక రహస్యం ఉంది. ఏమిటి ఆ రహస్యం అసలు అంటే, దీనికి ఆదిత్య హృదయం అని పేరు ఎందుకు పెట్టారు? ఇందాక మనం అనుకున్నాం అదితి కొడుకు కాబట్టి ఆదిత్యుడు, అందుకని ఆదిత్య హృదయం పెట్టారు అని. అంతోటి భావం కాదు దానికి ఇంకొక అర్థం ఉంది. సూర్య హృదయం అని పెట్టచ్చు కదా. సూర్యుడు అనే పేరు మనందరికీ ఇంకా బాగా తెలుసు కదా ఆదిత్యుడి కన్నాను. మరి సూర్య హృదయం అని ఎందుకు పెట్టలేదు అంటే, ఆదిత్యుడి ప్రజ్ఞ 3 స్థాయిల్లో పనిచేస్తుంది. ఒకటి మనలో నేను అనే స్థాయి. అందుకే పొద్దున్న సూర్యోదయం అవ్వగానే చూడండి, ఎంత బద్ధకస్తుడికైనా కనీసం ఒకసారైనా మెళుకు వస్తుంది. ఆ తర్వాత అల్లారం ఆపేసి మళ్ళీ పడుకుంటాడు, అది వేరే విషయం, దుప్పటి కప్పుకుని. కానీ సూర్యుడి కిరణం తాకగానే మనలో ఉన్న నేను అనే ప్రజ్ఞ యాక్టివేట్ అవుతుంది. అది కింద స్థాయిలో సూర్యుడి ప్రజ్ఞ మనలో ఉందన్నమాట. దానికన్నా పై స్థాయిలో ఆకాశంలో కనిపించే ఆయన్నే సూర్యుడు అని పిలుస్తాం. ఆయన్ని చూస్తే మండే అగ్నిగోళం. మన సైంటిస్టులు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆగిపోతారు. దానికన్నా పై స్థాయికి వెళ్ళి విశ్వవ్యాప్తమైన మహా చైతన్యం ఏదైతే ఉందో, అంటే విశ్వం విష్ణు అని విష్ణు సహస్రనామం ఏది చెప్తోందో అదే ఆదిత్యుడు అని తెలుసుకోగలిగితే, ఆ స్థాయిలో ఉన్న సూర్యుడికి ఆదిత్యుడు అని పేరు. అందుకే దీనికి ఆదిత్య హృదయం అని పెట్టారు, లేకపోతే సూర్య హృదయం అని పెట్టేవారు. అంటే ఈ ఆదిత్య హృదయంలో గుహ్యం అంటే ఆ రహస్యం ఏంటి అంటే, సూర్యుణ్ణి ఆకాశంలో ఉన్న మండే అగ్నిగోళంలా చూడకు, ఆయన్ని భగవంతుడి కింద చూడు. ఎలాగైనా చూడొచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఒక తల్లి ఉంది అనుకోండి, ఒక అమ్మని చూడదలుచుకుంటే ఏదో ఓహో ఈవిడ చాలా అందంగా ఉంది, 5.5 అడుగులు ఎత్తుంది, షీఈ్ ఏ బ్యూటిఫుల్ మదర్ అని చూడొచ్చు. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి, అమ్మలో అందం ఏంటి చెప్పండి? అమ్మతనం. అమ్మకి అందం ఏంటి? అమ్మతనం. అందుకే చూడండి, ఒక తల్లి ఉదాహరణకి నల్లగా ఉందనుకోండి, చూస్తే భయంకరంగా ఉందనుకోండి, అయినా సరే ఆ పిల్లవాడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళగానే పులకించిపోయి కేరింతలు కొడతాడు. ఒక విశ్వసుందరి వచ్చి ఆ కుర్రవాడిని ఎత్తుకుందనుకోండి, కయ్యమని ఏడుస్తాడు. మరి అది ప్రపంచ సుందరి, ఈవిడేమో నల్లగా ఉంది, ఈవిడ దగ్గర ఎందుకు కేరింతలు కొడతాడు అంటే, అమ్మలో మనం చూడాల్సింది అమ్మ ఎత్తు, పొడుగు, అందం, తెలుపు, నలుపు కాదు. అమ్మలో ఉన్న అమ్మతనమే అమ్మ యొక్క హృదయం. ఆ అమ్మతనాన్ని పిల్లవాడు అర్థం చేసుకోగలడు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళగానే పులకించిపోతాడు, ఇంకో అమ్మ దగ్గరికి వెళ్తే ఏడుస్తాడు. అలాగే ఆదిత్యుల్లో ఉన్నది మండే అగ్నిగోళం కాదు, విశ్వవ్యాప్తమైన విష్ణు చైతన్యము అనేది తెలుసుకోగలగడమే ఈ ఆదిత్య హృదయంలో ఉన్న రహస్యం అన్నమాట. మనం అంతా విని చివరికి అది ఆకలింపజేసుకోగలిగితే, అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడిని కాదు నేను పూజిస్తుంది, విశ్వవ్యాప్తమైన నారాయణుణ్ణి అని తెలుసుకోగలిగితే అప్పుడు ఆదిత్య హృదయం మనకి పడుతుంది. శృణుగుహ్యం సనాతనం. ప్రతి పదం అద్భుతం అండి ఆదిత్య హృదయంలో. మనం వ్యాఖ్యానించుకోవాలి కానీ ప్రతి పదం అద్భుతం. సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నది అని అర్థం, అంతే కదా. ఎందుకు వాడారు ఆ పదం అక్కడ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి జీవితంలో ఎప్పుడైనా ఘోరమైన కష్టాలు ఏవైనా వస్తున్నాయి అనుకోండి. మొన్న ఒక ఆయన, నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన చాలా ఘోరమైన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళారు. వెళ్ళి ఎన్ని చేసిన ప్రక్రియలో ఆయనకి ఏమి పాపం దానివల్ల ఫలితం కలగకపోతే ఏంటండి ఇలా అవుతుంది అని చెప్పి ఎవరో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళేసరికి ఆయన జాతకం చూసి మీ కులదేవత ఎవరో వాళ్ళని పూజించు అని చెప్పాడు ఈయనకి వీళ్ళ కులదైవం ఎవరో తెలియదు. తమిళనాడు ఆయన అనమాట. కులదైవం ఎవరో తెలియదు. దాంతో ఎవరని చెప్పి ఇంకా కుటుంబంలో వెతకడం మొదలెట్టారు. ఈయన తల్లి తండ్రి ఎవరు లేరు ఇప్పుడు, తాతలు కానీ. దాంతో వీళ్ళ అత్తయ్యల్ని వీళ్ళని అడిగితే అక్కడెక్కడో తంజావూరు దగ్గర ఒక మారుమూల గుళ్ళో ఉన్న ఒక అమ్మవారు వీళ్ళ కులదేవత అని ఈయనకి తెలిసి అక్కడికి పరిగెత్తి అక్కడికి వెళ్ళి అమ్మవారిని అర్చించి అర్చకుడితో మాట్లాడితే, నేను ఫలానా మనిషిని అని. ఆహా, మీరు వచ్చారా అండి, మీ తాతగారు ఈ గుడికి గోపురం చేయించారు, మీ నాన్నగారు ఉన్నారు, ఆయన ఈ అమ్మవారికి కవచం పెట్టాను చూడండి, అది చేయించింది మీ నాన్నగారేను, మీరు ఎన్నో సంవత్సరాలు ఎక్కడికో అమెరికాకి వెళ్ళిపోయారు, మీరు కనిపించలేదు, మీరు ఎక్కడున్నారో ఏమీ తెలియదు అని మేము అనుకున్నాం, ఇప్పుడు అమ్మే మిమ్మల్ని రప్పించిందండి అన్నారు. అది సనాతనం అంటే. ఎప్పుడైనా మనం కష్టాల్లో ఉంటే కనుక ఒక మార్గం మన పూర్వీకులు ప్రార్థించిన కులదేవత ఎవరో ఆవిడని ప్రార్థించటం. రాముడు ఏ వంశం చెప్పండి?
సూర్యవంశం. అందుకే ఇప్పుడు అగస్త్యుడు సనాతనం అంటే హింట్ చేస్తాను అనమాట. రామా, మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అందరూ ఈ సూర్యనారాయణమూర్తినే ప్రార్థించారయ్యా, నువ్వు కూడా ప్రార్థించు అని హింట్ చేస్తున్నాడు అనమాట అగస్త్యుడు. అది ప్రతి పదం చూడండి, ఎంత అనుభవిస్తే ఆదిత్య హృదయంలో మనం చదివేసుకెళ్ళిపోతాం, కానీ ప్రతి పదానికి వెనకాల ఎంతో వెయిట్ ఉంటుంది. శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. వత్స అంటే నాయన, ఓ బిడ్డ అని అగస్త్య మహర్షి ఎలా సంబోధిస్తున్నాడో, ఏన సర్వాన్ అరీన్ సమరే విజయిష్యసి. నువ్వు యుద్ధంలో ఒక్కసారి ఆదిత్యుడిని ప్రార్థించు, ఆయన మీ కులదైవం. ప్రార్థించావా మొత్తం ఈ శత్రువులందరూ నీకు ఒక లెక్క అందరూ ఊడ్చిపెట్టుకుపోతారు అని చెప్పి రాముణ్ణి ఇగ్నేట్ చేశాడు అనమాట. అప్పటిదాకా నైరాస్యంలో ఉన్న రాముణ్ణి. ఇప్పుడు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం. కొన్ని పుస్తకాల్లో పరమం శుభం అని ఉంటుంది, బట్ వాల్మీకి రామాయణంలో, ఒరిజినల్ రామాయణంలో ఉన్నది అక్షయం పరమం శివం అనేది ఉంది. ఆ శివానికి కూడా ఒక అర్థం ఉంది, అదేంటో చూద్దాం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అంటే ఆదిత్య హృదయం చదివితే పుణ్యం వస్తుంది, శత్రువులందరూ నాశనం అయిపోతారట. అమ్మయ్య, ఇదేదో బాగుందిరా, మా ఇంటి ఎదురుగుండా ఉన్న వెంకట్రావు నాకు శత్రువు, ఆ పక్క సందులో ఉన్న పుల్లారావు నాకు శత్రువు. అమ్మయ్య, ఈరోజు సాయంత్రం కూర్చుని ఆదిత్య హృదయం చదివితే రేపు పొద్దునకి వాళ్ళందరూ నాశనం అయిపోతారు. అదే దీని భావం. ఎప్పుడు అలా ఉండవు మన పురాణాల్లో భావం. ఆ సర్వశత్రు వినాశనం. అసలు శత్రువు అంటే ఎవడు చెప్పండి? ప్రహ్లాదుడు భాగవతంలో అంటాడు వాళ్ళ నాన్నతో, హిరణ్యకశిపుడు అప్పటికే అందరినీ జయించేసి వచ్చి కూర్చుంటాడు అనమాట. అందరూ అయిపోయారు హిరణ్యకశిపుడి దగ్గర. కొంతమంది వాడి ఉద్దేశం విష్ణుమూర్తి పారిపోయాడు అని, మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి కట్టి అక్కడ పెట్టేశాడు. అని ప్రపంచాన్ని అంతటినీ జయించాను అంటే ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీయున్ గడియలోన జయించినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెల్వనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులార్వురున్ ప్రభిన్నుల చేయుము ప్రాణికోటిలో, నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు. లోకమంతా జయించేసామని ఏంటి నాన్న పిచ్చి, 6 శత్రువులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ 6 జయించు, లోకం అంతా నీకు పడి ఉంటుంది. లోకం అంతటినీ జయించినా వీళ్ళు మాత్రం అలాగే ఉంటే ఏం ఉపయోగం లేదు అని. అది నిజం. చూడండి, మన శత్రువులు ఎప్పుడు, బెర్నాడ్ షా ఒక మాట అంటాడు, నీకు బయట ఎక్కడైనా శత్రువు ఉన్నాడు అంటే వాడు నీ లోపల ఉన్న ఒక ఫీలింగ్కి ప్రతిబింబము అని. ఎప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఆఫీస్లో ఒకడు ఉన్నాడు, ఏదో మనం ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనకి రాకుండా పక్కవాడికి వచ్చిందనుకోండి, నిన్నటి దాకా వాడు మనకి మంచి ఫ్రెండ్, ఈ రోజు నుంచి వాడు ఏమవుతాడు? శత్రువు అయిపోతాడు. వాడు అలా లంచ్కి వెళ్తే కనిపించగానే అని మొహం తిప్పేసుకుంటాం మనం, వాడు కూడా మొహం తిప్పుకుంటాడు. 2 రోజులు అయ్యాక ఇద్దరు మొహాన్ని ఉమ్ముకునే స్థాయికి వస్తుంది. నిన్నటి దాకా మిత్రుల్లో ఉన్నవాడు ఈ రోజు ఎలా శత్రువు అయ్యాడు అంటే మనలో ఉన్న అసూయ అనే ఒకే ఒక్క గుణం వల్ల వాడికి ప్రమోషన్ రాగానే వాడు మనకి శత్రువు అయిపోయాడు. అలాగనే రావణాసుడు చూడండి, రావణాసుడికి రాముడు ఎలా శత్రువు అయ్యాడు అంటే సీతాదేవి మీద ఉన్న కామం అనే చిన్న లోపం వల్ల, వీడి లోపలే ఉంది అది, దానివల్ల రాముడితో శత్రుత్వం తెంచుకున్నాడు. అంటే లోకంలో ఉన్న ఏ శత్రువులైనా మనలో ఉన్న దుర్గుణాల వల్లే వాళ్ళు వస్తారు. అది ఇక్కడ చెప్తుంది. సర్వశత్రు వినాశనం అంటే ఆదిత్య హృదయం చదివితే ముందు ఇది క్లీన్ అయ్యారు అనుకోండి, సమాజంలో మనకున్న వాళ్ళు చాలామంది మిత్రులు అయిపోతారు. లేదు, కొంతమంది మొండి ఘటాలు ఉన్నారనుకోండి, భగవంతుడు వాళ్ళ మనస్సును కూడా మారుస్తాడు. లేదు, ఇంకా మొండి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని మన దారిలోంచి పక్కకి తప్పించేసి మనకి దారి ఏర్పాటు చేస్తాడు. ఆ శక్తి ఆదిత్య హృదయానికి ఉంది. అది సర్వశత్రు వినాశనం. జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఒక్కొక్క పదం అద్భుతమైనది. జయావహం అక్షయంట అంటే ఇది చదివితే నీకు అక్షయమైన జయం వస్తుంది. ఉత్తి జయావహం అని పెట్టేసి వదిలేయచ్చు, పక్కన అక్షయం అని ఒక పదం పెట్టారు చూడండి మహర్షి. ఆ పదం ఏంటి అంటే అగస్త్య మహర్షికి వాల్మీకి మహర్షికి మన మీద ఉన్న కారుణ్యం. ఎందుకంటే మనకి ఎలా ప్రార్థించాలో తెలియదు. దేవుడి ముందు కూర్చుని మనకి ఎలా ప్రార్థించాలో తెలియదు. మనం ఏదో జయావహం మనం అనుకోండి, ఆ రోజు చేసే పనిలో జయం వచ్చి రేపొద్దు నుంచి అపజయం వస్తే, అందుకని మన తరఫున మహర్షి ప్రార్థించేస్తున్నారు చూడండి. జయావహం అక్షయం అంటే జయం కలిగిచ్చు, ఆ జయం కూడా అక్షయం అంటే వీడు బతుకున్నంతకాలం వీడికి, వీళ్ళ పిల్లలకి, వీళ్ళ కుటుంబానికి అక్షయమైన జయం రావాలి అని మన తరఫున వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అది మహాత్ములకి మన మీద ఉండే కారుణ్యం. శంకర భగవత్పాదులు
కనకధారా స్తోత్రం చేస్తూ ఉంటారు. 8వ శ్లోకం అనుకుంటా. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ అకించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అంటారు. అది చూడండి, ఆయన కారుణ్యం మన మీద. ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆయన, అమ్మా నీ కళ్ళు దట్టమైన మేఘాలట, అందుకని నీ కళ్ళు మేఘాలు కాబట్టి కురిపించు కనకధార. కానీ మేఘం కూడా వర్షం కురవాలి అంటే మొట్టమొదట ఆ మేఘం కదలాలి కదా. ఎలా కదులుతుంది ఆకాశంలో మేఘం? గాలికి కదులుతుంది కదా. ఇక్కడ శంకరాచార్యుల వారు అంటున్నారు చూడండి, దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధార. అమ్మ దయా అనే గాలితో నీ కళ్ళు అనే మేఘాలను ఒక్కసారి కదిలించి నా మీద దయ కురిపించమ్మా. ఎందుకంటే అస్మిన్ అకించన విహంగ శిశౌ విషణ్ణి అంటే, అమ్మ నేను ఒక దిక్కుమాలిన పక్షిని అట. పాతక పక్షి దౌర్భాగ్యం ఏంటంటే, మనం మామూలుగా కావ్యాల్లో పక్షి చెరువులో నీళ్లు తాగదు, వాన చినుకులు పడితేనే తాగుతుంది అని మన కవిత్వంలో చదువుకుంటాం. ఎందుకు తాగదు? ఆ దాహం వేస్తే చెరువులో నీళ్లు. పక్షికి పాపం ఒక దౌర్భాగ్యం ఉంది. ఏంటంటే దానికి పొట్టలో ఒక కన్నం ఉంటుంది. పొట్టలో కన్నం ఉంటుంది అనమాట. నోట్లోంచి నీళ్ళు తాగింది అనుకోండి, ఈ కన్నంలోంచి బయటికి వెళ్ళిపోతాయి, నిలవవు. మరి నిలవాలంటే ఏం చేయాలి అంటే, ఆకాశంలోంచి వర్షం కురిస్తే అప్పుడు అది ఎగురుకుంటూ వెళ్ళి ఒక్కసారి ఇలా వెనక్కి తిరుగుతుంది ఆకాశంలో. సాధక పక్షి అంటారు దాన్ని. వెనక్కి తిరుగుతుంది అనమాట. తిరిగేసరికి ఆకాశంలోంచి వర్షపు ధార వచ్చి ఈ పొట్టలో ఉన్న కన్నంలో పడితే అప్పుడు దానికి లోపలికి వెళ్తుంది. అందుకే పాపం వర్షం కోసం తపించిపోతుంది అది. అసలు ఆ సాధక పక్షి జన్మ రావడం అనేది చాలా దౌర్భాగ్యం అనమాట. ఎవరికి ఏ జన్మలో మనం పెట్టకుండా, చివరికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అన్నీ దాచేసుకుంటే పక్క జన్మలో అలా పుడతారు అని గురుచరిత్రలో చెప్పారు మనకి. అలాంటి దౌర్భాగ్యమైన జన్మమ్మ నాది. అందుకని నువ్వు నీ దయ అనే వర్షం కురిపిస్తే నాకు పట్టి నీ దౌర్భాగ్యం దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం. అమ్మా నాకు పట్టి నీ దౌర్భాగ్యాన్ని దూరంగా తోసిపాడే అన్నారు. దూరం అని దూరంగా తోసేస్తే కుక్కపిల్లలాగా రేపు పొద్దునే అది మన ఇంటికి వచ్చేసింది అనుకోండి, మరి అప్పుడు అందుకని చిరాయ దూరం. నేను బతికున్నంతకాలం, నా జీవితకాలం అంతా తోసేయి, దూరంగా తోసిపాడే. అది ఎందుకు రాశారు శంకరాచార్యుల వారు నేను దౌర్భాగ్యమైన పక్షి పిల్లని, నా మీద దయ కురిపించు అనే స్థాయి అయింది. ఆయన సాక్షాత్ శంకర సాక్షాత్ శివుడు కైలాసం నుంచి దిగొచ్చిన అవతారం. మరి ఎందుకు అలా ప్రార్థించారంటే, ఈ కనకధారని మనందరం చదవడం మొదలుపెట్టాం అనుకోండి ప్రతిరోజును, ఆ శ్లోకాలు ఎవరు చదువుతారు? మనం చదువుతాం. అంటే అమ్మ నా దుష్కర్మని చిరాయ దూరం పోగొట్టే అని ఎవడైతే చదువుతున్నాడో వాడికి పోగొట్టు అనడానికి మనందరి పనుపున ఆయన అమ్మవారిని వేడుకుని జాతికి ఇచ్చిన భిక్ష కనకధార. మహాత్ములు ఇస్తే అలా ఉంటాయన్నమాట. అంటే వీళ్ళకి కోరుకోవడం రాదు అని చెప్పి మన బదులు కూడా వాళ్లే కోరేసుకుని ఆ స్తోత్రాలు ఇచ్చారు. మనం ఏం చేయక్కలే, ఆ స్తోత్రం చదువుకుంటే చాలు మనకి ఫలితం వచ్చేస్తుంది. అంటే అలాగే ఇక్కడ కూడా చూడండి, మహర్షి జయావహం అక్షయం, తర్వాత జపేన్ నిత్యం. అద్భుతమైన మాట. జపేన్ నిత్యం అంటే నిత్యము జపించు. మనకి ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది చూడండి, లోకంలో ఆలోచించండి. ఎవడో ఏదో కష్టంలో ఉన్నాడు అంటే, ఏదో రోగం ఉందనుకోండి ఇంట్లో, లేకపోతే ఏదో బాధపడుతున్నారు, పడగానే మీరు వెళ్ళి ఫలానా మంత్రం చేస్తే తగ్గుతుందండి, లేకపోతే ఏదో ఫలానా ఇది చదవండి, రామాయణంలో ఇది చదవండి, లేకపోతే ఇది తీసి చదవండి, ఆదిత్య హృదయం చదవండి అనగానే మొట్టమొదటి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఎన్ని రోజులు చదవాలి? అంతేనా? ఎవరినైనా తీసుకోండి మీరు, ఏదో ఒకటి మార్గం చెప్పండి వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చను ఎన్ని రోజులు చదవాలి అని అడుగుతారు. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే వాళ్ళు అడిగేది, ఇంతకుముందు నేను చాలా చదివానండి, అవేం ఫలించలేదు, ఇదేమన్నా ఫలిస్తుందా? మీరు ఎక్కడైనా చూడండి లోకంలో ఖచ్చితంగా ఎవడైనా మనకి ఒక పరిష్కారం చెప్పగానే మొట్టమొదటి 2 మాటలే వస్తాయి మన నోట్లోంచి. దానికి మహర్షి చెప్తున్నారు అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మంత్రపూరితం ఏదైనా ఇస్తే అది ఎన్ని రోజులు చదవాలి, లేకపోతే రోజుకి ఎన్నిసార్లు చదవాలి, స్టాప్ వాచ్ పెట్టుకు చదవాలా, అవేమి మనసులో పెట్టుకోకండి. అక్కడ ముఖ్యం ఏంటంటే అనుభూతి పొందుతూ చదవాలి. అది ముఖ్యం. అది చదివితే అప్పుడు మన పాపం కరుగుతుంది. ఎప్పుడు కూడా జీవితంలో పుణ్యం అనేది ఒక కొండ, పాపం అనేది ఒక కొండ. మనం 2 బ్యాగులు గుచ్చుకుని వస్తాం అనమాట వచ్చేటప్పుడు. ఒక బ్యాగ్ ఇటుపక్క ఉంటుంది, ఒక బ్యాగ్ ఇటుపక్క ఉంటుంది. ఈ రెండిటికి మాత్రం సంబంధం లేదు. మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఏదో గుడికి వెళ్ళి అక్కడ ఏదో అన్నదానం చేయించాం అనుకోండి, అమ్మయ్య మన పాపం పోయి పుణ్యం వస్తుంది అనుకుంటాం. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. పాపం చచ్చినా పోదు,
పుణ్యం పెరుగుతుంది అంతే. ఈ కొండ ఉంది చూసారా, మీరు గుళ్ళోకి వెళ్ళి ఏదో 10,000 ఇచ్చారనుకోండి అన్నదానానికి, దానికి మీ పుణ్య అకౌంట్లో ఓ 10,000 క్వాంటిటీ వచ్చి పడుతుంది, అంతేగాని పాపం మాత్రం తగ్గదు. ఈ కొండే దీన్ని ఉపయోగించి దీన్ని తగ్గించడానికి కుదరదు. మరి పాపం కరగాలంటే ఏం చేయాలి? దీనికి శాస్త్రంలో 3 మార్గాలు చెప్పారు. ఈ కొండ అలా పేరుకుపోయింది అనుకోండి, అప్పుడే మనకు వచ్చే కష్టాలన్నీ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. ఫస్ట్ అది వచ్చి ఆరోగ్యం మీద కొడుతుంది. ఇంకా అలాగే రకరకాలుగా అనమాట, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ వస్తాయి. మరి ఈ కొండని కరిగించాలంటే ఏం చేయాలి అంటే శాస్త్రంలో 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటి మార్గం ఏంటంటేట పశ్చాత్తాపడాలట. అంటే ఇప్పుడు ఏదో చేతి మీద ఒక పెద్ద పుండు వచ్చింది అనుకోండి, ఆ పుండు ఇంకా ఘోరంగా అయిపోయి మనం భరించలేక అసలు గగ్గోలు పెట్టేస్తున్నాం అనుకోండి, అప్పుడు దానికి పశ్చాత్తాపడ్డం అంటే ఓహో పూర్వజన్మలో నేను ఎవరి చెయ్యో తీసేసి ఉంటాను, అప్పుడు అందుకని భగవంతుడు ఇప్పుడు నాకు ఇది ఇచ్చాడు అని వాడి చెయ్య మనం తీసేసినప్పుడు వాడు ఎంత బాధపడి ఉంటాడో ఆ స్థాయిలో కనుక మనం ఇప్పుడు బాధపడగలిగితే ఆ పశ్చాత్తాపానికి ఇది పోతుంటా. కానీ అలా మనం పడగలమా? ఊరికే గారిలోంచి ఎవరి చెయ్యో తీసేసినంత బాధ నాకు వచ్చేయంటే ఎక్కడి నుంచి వస్తుంది? కవిత్వాలు రాయడానికి తప్ప అలా మనం ఫీల్ అవ్వలేము. అందుకని ఆ పశ్చాత్తాపం పాపం స్థాయిలో పడ్డం అనేది చాలా కష్టం. రెండో మార్గం ఏం చెప్పారంటే పాపాన్ని కరిగించుకోవడానికి శాస్త్రంలోనూ భగవంతుడి కోసం కానీ భగవంతుడి రూపంలో ఉన్న వాళ్ళ కోసం కానీ నువ్వు శారీరకంగా కష్టపడు. అంటే ఇప్పుడు ఏదో గురు పూజల్లో అందరికీ భోజనాలు పెడుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ భగవంతుడి స్వరూపం అంతే కదా, అందరికీ భోజనాలు పెడుతున్నారు. ఒకటేంటంటే తీసుకెళ్ళి చెక్ ఇచ్చేసి ఇది గురు పూజల్లో భోజనానికి వాడండి అని వాడితే అది మంచిదే, అది వచ్చి పుణ్య అకౌంట్లో జాయిన్ అవుతుంది. కానీ ఈ అకౌంట్ కరగాలి అంటే అక్కడ పెండాల్లోకి వెళ్ళి మనం కష్టపడి ఎవడైనా వంట చేస్తున్నాడు అనుకోండి, అక్కడ కూరలు కోసిపెట్టి అక్కడ విస్తళ్ళన్నీ ఏరి అక్కడంతా ఊడ్చి వాళ్ళు తినేసాక ఆ విస్తళ్ళు తీసేసి మనకు అదేదో చిన్నతనంగా అనిపిస్తుందేమో. మాస్టర్ గారు చెప్పారు చూడండి, ఇక్కడ ఎవరో అతిథులు లేరు అందరూ సేవకులే అని. ఆ స్థాయిలో భగవంతుడి కోసం కానీ భగవంతుడి ప్రతిరూపంగా ఉన్న మనుషుల కోసం కానీ ఒళ్ళు వంచి కష్టపడితే అప్పుడు ఈ దుష్కర్మ కరుగుతుందిట. అది రెండో మార్గం. అందుకే కొంతమంది తిరుపతి కొండ నడిచెక్కుతాం, మోకాళ్ళ మీద ఎక్కుతాం అని మొక్కుకుంటారు. మనకు అనిపిస్తుంది ఏదో నడిచెక్కితే కొండ దేవుడికి ఏంటో ఉపయోగం, దేవుడికి ఏమైనా ఉపయోగం చెప్పండి. మీరు నడిచెక్కితే భగవంతుడి కోసం మన శరీరాన్ని అలయ చేసుకుంటే మన దుష్కర్మ తగ్గుతుంది. ఇది తగ్గింది అంటే ఆటోమేటిక్గా సుఖాలు వస్తాయి మన జీవితంలో. ఈ కొండ కరుగుతోందంటే అర్థం జీవితం సుఖంగా ఉంది అని, లేదు అంటే ఈ కొండ దట్టంగా ఉందని అర్థం. అప్పుడు అది కరిగించుకోవాలి. ఇప్పుడు మూడో మార్గం కొన్ని స్తోత్రాలకి కొన్ని మంత్రాలకి దీన్ని కరిగించే శక్తి ఉంది, అన్నిటికీ లేదు. అన్నిటికీ పుణ్యాన్ని ఇప్పుడు మీరు ఏదో వ్రతాలో పూజలో నోములో చేస్తే ఈ కొండ పెరుగుతుంది, పుణ్యం కొండ. ఇది కరగాలి అంటే కొన్నిటికి ఉంది. రామాయణంలో కొన్ని చాప్టర్లకి, భాగవతంలో కొన్నిటికి, అలాగే ఆదిత్య హృదయానికి కూడా. ఆదిత్య హృదయం ఈ పాపం అనే కొండని కరిగించగలదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు మనకి వెంటనే ఒక సందేహం వస్తుంది, ఎన్ని రోజులు చేస్తే కరుగుతుందండి? ఇంతకుముందు ఎవడో రామాయణం చదవమన్నాడు, చదివాను, ఏం ఉపయోగం లేదు నాకు, ఎన్ని రోజులు చేయాలి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పారాయణ, మీరు తిరిగే ప్రతి ఇలాంటి మంత్రపూరితమైనది కానీ, లేకపోతే ఏదో దేవాలయానికి వెళ్ళారు అనుకోండి అద్భుతమైన శక్తి ఉన్నది కానీ, అది కరిగిస్తూ ఉంటే ఆ కొండ ఎంతవరకు కరిగింది మన కర్మ అనే కొండ అనేది మనకు కనిపించదు దురదృష్టవశాత్తు. అందుకని ఇప్పటిదాకా చేసిన వాటిని ఎప్పుడూ తిట్టుకోకండి. ఆ కొండ కరుగుతూనే ఉంటుంది, ఒక నాటికి మొత్తం జీరో అయిపోతుంది అనమాట. అప్పటి నుంచి ఇంకా మన జీవితానికి ఎదురుండదు. కానీ ఈ లోపల మీరు మళ్ళీ దూషణ చేస్తారనుకోండి, అప్పుడు రామాయణం చదివాను నాకు ఏం తీరింది అనుకుంటే ఇక్కడ మళ్ళీ కొంచెం తీసుకొచ్చి యాడ్ చేస్తున్నట్లు లెక్క అనమాట. కానీ ఆ చదివేది ఆ స్థాయిలో చదివితే, మొన్న నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు, పాపం చాలా పెద్ద ఆయన అనమాట, వచ్చి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో సతమతం అయిపోతున్నారు. అసలు వచ్చి ఆయన చెప్తూ ఏడ్చేశారు. నాకు విని ఎంత బాధేసిందో. అసలు కొడుకులందరూ సెటిల్ అయ్యి ఉన్నారు చక్కగా ఫారెన్లో, కానీ ఈయన చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు అనమాట. చూసి నాకు బాధ వేసి, కనకధార స్తోత్రం చదవండి మీరు, ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం చదివితే తప్పకుండా తీరుతుంది మీకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం అని చెప్పగానే ఆయన అన్నారు, కనకధార స్తోత్రమా? ఇదివరకు ఎవరో చెప్తే 40 రోజులు చదివానండి, ఏం అవ్వలేదు అన్నారు. అంటే నేను ఏమండి ఇందాక నాతో చెప్తూ ఏడ్చారు కదా మీరు, అలాగా కనకధార స్తోత్రం చదువుతూ అమ్మవారి పటం ముందు కూర్చుని ఒక్కసారైనా ఏడ్చారా అని అడిగితే లేదండి మామూలుగా చదివాను. చదివితే ఎక్కడి నుంచి ఫలిస్తుంది అది?
అది చదివితే గుండె కరగాలి. మనం ఎలా చదువుతాం అంటే దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారాసే, అక్కడ పొయ్యి మీద ఏదో పెట్టినట్టుందో మాడిపోతాం చూడు, అది కనకధార స్తోత్రంలో ఒక పార్ట్ అనమాట. ఇది కూడా ఒక మంత్రం. అస్మిన్ నకించన విహంగసి, ఇవి అదొక ఇక్కడ డైపర్ మార్చవే గమ్మునొచ్చి, దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ. ఎక్కడి నుంచి పనిచేస్తుంది ఆ కనకధార? అలా చదివితేను కనకధార చదివితే గుండె కరగాలి. అమ్మా నేను ఏం దుష్కర్మ చేశాను, నాకు ఇలా ఉంది, నేను ఆ పక్షి పిల్లని, ఇందాక శంకరాచార్యులు వారు ఆ పక్షి పిల్ల గురించి చెప్పారు, అది మనం ఫీల్ అయ్యి మన గుండె కానీ కరిగింది అనుకోండి, అప్పుడు పలికి తీరుతుందంటే అమ్మ, పలికి తీరుతుంది. నా జీవితంలో పలికింది అలాగే. నేను మీకు ఆ ఉదాహరణ చెప్తాను. నాకు పలికింది కాబట్టి నేను ఈ స్టేజ్ మీద కూర్చొని చెప్తున్నాను అనమాట. ఒకసారి మా నాన్నగారు బెంగళూరు వచ్చారు. వచ్చినప్పుడు నాన్నగారు ఇదండి పరిస్థితి అంటే, అప్పటికి 5 సంవత్సరాలు అయింది. అన్ని హాస్పిటల్ తిరిగాం, ఎంతో ఖర్చు పెట్టాం. ఆయన చూసి, ఒరే రామాయణంలో బాలకాండలో 15, 16 సర్గలు ఉన్నాయిరా, అవి 2 పుత్రకామేష్టి మంత్రం ఉన్న సర్గలు, అవి 2 20 రోజుల పాటు ఆగకుండా పారాయణ చెయ్యి. అలాగే దానికి ఏవో రూల్స్ ఉన్నాయి, ప్రతిరోజు పాయసం అక్కడ పెట్టి పారాయణ చేస్తే ఆ పుత్రకామేష్టి శక్తి పాయసానికి వస్తుంది అనమాట. అప్పుడు భార్యాభర్త తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారా, ఇది ఉమాసంహితలో శివుడు ఇచ్చిన ప్రమాణం, ఇది ఖచ్చితంగా పుడతారు, అలా చెయ్యి అన్నారు. నేను వెంటనే ఏదో కంప్యూటర్ చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాళ్ళం కదా, ఏదో నాన్నగారు వేదాలు ఇవన్నీ నేర్పించినా, ఏంటంటే రామాయణం చదివితే పుట్టేస్తారా, ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే పుట్టింది, ఇదిగో ఇవన్నీ చెప్పి అంతా మొత్తం ఒరే రామాయణానికి ఆ శక్తి ఉంది, వెళ్ళి చదువు అన్నారు. అంటే ఏంటి నా వాదించకు, వెళ్ళి చదువు ఫస్ట్ అన్నారు. అంటే ఆయనని ఎలాగైనా డిస్ప్రూవ్ చేయాలంటే ఆయనది చెప్పింది తప్పు అని నిరూపించడానికి కూర్చున్నాను అనమాట. కూర్చుని 20 రోజులు పారాయణ చేయాలి మొదలుపెట్టాం. రోజు సేమ్ ఇందాక నేను చెప్పేది అద్యా దయానుపవనం ద్రవిణాంబుధార, గుళ్ళో అష్టోత్తరం చదువుతారు, అలాగే చేయడం మొదలెట్టారు రామాయణం పారాయణ. సరిగ్గా 19 రోజులు అయింది. మా నాన్నగారికి ఫోన్ చేసి, నాన్నగారు రేపు పొద్దున్నతో పారాయణ అయిపోతుందండి, పుట్టేస్తున్నారు అంతే, ఇంక రెడీగా ఉండండి అని చెప్పా, వ్యంగ్యంగా అనమాట. అంటే ఆయన సరేరా పూర్తి చెయ్యి, రామానుగ్రహం ఉంటే పుడతారు అన్నారు. 20వ రోజు పొద్దున్న పారాయణ కూర్చుంటున్నాం, సరిగ్గాను ఎవరో బంధువులు చనిపోయారని అశౌచం వచ్చి పారాయణ ఆగిపోయింది. ఏంట్రా ఇది, పారాయణ 20వ రోజు ఆగిపోయింది. సర్లే అని చెప్పి ఇంక మా నాన్నగారికి ఫోన్ చేయలే, మళ్ళీ ఎక్కడ మాట పోతుందో అని చెప్పి పక్కన మళ్ళీ అశౌచం అయిపోయాక పారాయణ మొదలెట్టి ఈసారి ఇంకా పట్టు వదల విక్రమార్కుల్లా కత్తి తిప్పితే 18వ రోజు అయ్యేసరికి ఏదో అడ్డొచ్చింది, మళ్ళీ పారాయణ ఆగిపోయింది. ఆగిపోతే 3వసారి మళ్ళీ ఆగిపోయింది, 4వసారి, 5వసారి. ఇంకప్పుడు చేసేసరికి తెలిసిపోయింది నాకు, ఓరి నాయనో ఈ రామాయణం పారాయణ చేయడం అనేది మన గొప్పతనం అనుకుంటున్నామేమో, అదేమి మన తరం కాదు, రామానుగ్రహం ఉంటే తప్ప అవ్వదు అని. 6వసారి చేసాం, 7వసారి చేసాం, 8వసారి చేసాం. ప్రతిసారి కూడా 16 రోజులో 17 రోజులో 19 రోజులు అవ్వడం, పారాయణ ఆగిపోవడం అంతే. ఇంకా చివరికి 9వసారికి వచ్చేసరికి ఇందాక నేను చెప్పాను చూడండి, ఆ స్థితి వచ్చింది. వచ్చి కరిగిపోయి, అసలు రాముల వారి పటం ఉంటుంది మా ఇంట్లో, భద్రాచలం రాముడు అనమాట, ఆయన పటం ముందు కూర్చుని, రామా నాకు పిల్లలు అక్కర్లేదు, పారాయణ ఒక్కటి చేయించు చాలు. అంటే నేను ఎంత అల్పుణ్ణో ఇప్పుడు అర్థమవుతుంది, ఒక పారాయణ కూడా చేయలేకపోతున్నాను నేను, అదొక్కటి చేయించు స్వామి చాలు, పిల్లలు కూడా అక్కర్లేని ఏడ్చి 20వసారి ఆ అనుభూతితో చేశాను. నిజంగా ప్రతిరోజు చదువుతుంటే రామాయణం కళ్ళమట్టి నీళ్ళు వచ్చేవి. నేను ఎంత అల్పుణ్ణి స్వామి, ఎంత పాపం కొండలాగా లేకపోతే పారాయణ కూడా చేయించట్లేదు నా చేత, ఎంత అల్పత్వం నాది అని ప్రతిరోజు ఏడుస్తూ చేసామండి పారాయణ. అప్పుడు 20 రోజులు సరిగ్గా జరిగింది. అది అయిన 10 రోజులకి నా భార్య కడుపుతోంది. సరిగ్గా 10 రోజులు అంటే ఏంటి చూడండి, అది రాముడు కారుణ్యం. అందుకే మా అబ్బాయికి శ్రీరామ్ అని పేరు పెట్టాను. ఇప్పుడు ఇది కోదండరాముడి సన్నిధి, ఇది రామనామ క్షేత్రం అంటే, అందుకని ఇక్కడ కూర్చుని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను రాముడు లీల. భండన భీముడు ఆత్మజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ నిజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ 2వ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరిక డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు చూడండి. అలాగా నేను ఒక పెద్ద టవర్ ఎక్కి రాముడి గురించి చెప్పినా సరే ఆ రుణం మాత్రం తీర్చుకోలేను. ఆ మహానుభావుడు అలా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఇంతకీ ఇదంతా చెప్పొచ్చేది ఎందుకంటే, ఆ బాధతో చదివామనుకోండి, ఆర్తితో చదివామనుకోండి, పలికి తీరుతుంది. మనకి పలకలేదు అంటే స్తోత్రంలో శక్తి లేదని కాదు, మనలో ఆర్తి లేదని అర్థం. ఇక్కడి నుంచి పిలికితే ఖచ్చితంగా పలుకుతాడండి. ఎందుకంటే అక్కడ రాముడు అంటే నాన్న, సీత అంటే అమ్మ. పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళు చూస్తూ కూర్చుంటారా చెప్పండి? కానీ వాళ్ళని కదిలించే స్థాయిలో మనం ఏడవాలి. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు,
వాడు ఏదో ఏడుస్తున్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నా బొమ్మ అక్కడ పాడేసేసి కిచెన్లో పని చూసుకుంటూ ఉంటుంది. వాడు నాకు ఈ బొమ్మ వద్ద అమ్మే కావాలని చెప్పి ఇక్కడి నుంచి ఏడ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది? వంట పని అక్కడ వదిలేసి వచ్చి వీడిని ఎత్తుకుంటుందా లేదా? భగవంతుడు కూడా అంతే. మనం ఇక్కడి నుంచి ఆర్తితో చేస్తే దిగొచ్చి తీరతాడు. దానికి ఇందాక నేను చెప్పిన ఉదాహరణ. కానీ మనకి ఏంటంటే ఎప్పుడు కూడా దాని పక్కనే అపనమ్మకం అనే ఒక బ్యాగేజ్ ఉంటుంది. రామకోటయ్య తాతగారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చారట. ఆవిడ పాపం దారుణమైన ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇంకా ఎంత ఆస్తమా అంటే ఆవిడకి ఎప్పుడైనా ఆస్తమా వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక 2 గంటలు పట్టేది అది తగ్గడానికి. ఆ 2 గంటలో పిల్లలు ఆవిడ పరిస్థితి చూసి ఎక్కడ భయపడతారో అని ఆవిడ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఆ ట్యాబ్లెట్ వేసుకుని ఆ బాధ అంతా పడి 2 గంటలు పోయాక బయటకు వచ్చేదిట. ఆవిడ రామకోటయ్య తాతగారి దగ్గరికి వస్తే తాతగారు అయ్యో నీ పరిస్థితి ఇలా ఉందా అమ్మా అని చెప్పి సరే ప్రేయర్ చేద్దామని ప్రేయర్ మొదలుపెట్టారట. మొదలెట్టేసరికి ప్రేయర్లో ఉండగా విపరీతంగా ఎక్కువైపోయింది ఆస్తమా. దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ భయపడిపోయారట. అయ్య బాబాయ్ ఈవిడికి ఇలా ఎక్కువైపోయింది ఏమవుతుందో అని చెప్పి. ఆయన మాత్రం తాతగారి వైద్యం మనకి తెలుసు కదా, ఆయన హాయిగా కూర్చుని ప్రేయర్ చేశారట. చేసేసరికి తగ్గిందిట, నెమ్మదిస్తే ఆవిడ అందిట, రోజు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప నాకు తగ్గదండి, ఈరోజు మీ దయ పర్వాలేదు తగ్గింది అందిట. అంటే ఆయన అన్నారట, అమ్మ నీకు ఇంకా పూర్తిగా తగ్గలేదు, ఇంకొకసారి ప్రేయర్ చేద్దామని చెప్పి అప్పుడే మళ్ళీ ఇంకోసారి ప్రేయర్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ తగ్గింది, కానీ ఇంకా ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఆయన అన్నారట, అమ్మ నా వైపు నుంచి నేను చేస్తున్నాను, నీ వైపు నుంచి నువ్వేదో అడ్డు పెడుతున్నావు అన్నారట. అంటే నేనేం అడ్డు పెడుతున్నానండి, ఇక్కడే కూర్చున్నాను కదా అందిట. నీకు తగ్గుతుందన్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చావా? అయ్య బాబాయ్ నమ్మకం లేకపోవడం ఏంటండి, ఎక్కడో హైదరాబాద్ నుంచి చిన్న కాకాని వచ్చాను, నమ్మకం లేకపోతేనే వస్తానా ఇంత దూరం అని అడిగిందిట. అడిగితే ఆయన చూసి, అమ్మ ఒకవేళ ఇక్కడ తగ్గలేదు అనుకో, నీకు వెళ్ళే దారిలో మళ్ళీ హైదరాబాదు ట్రైన్లో వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావు అని అడిగారు. ఏం పర్లేదు స్వామి, నా బ్యాగ్లో మందులు ఉన్నాయా ట్యాబ్లెట్, అది వేసుకుంటాను తగ్గిపోతుంది అందిట. ఆయన వెంటనే అన్నట్ట, ఆ ట్యాబ్లెట్లు తీసుకెళ్ళి అవతల పాడే అన్నట్ట. అదేంటి పాడే ముందు చెప్తాను. అది పారేసి వచ్చి కూర్చుందిట. ఆసారి ప్రేయర్ చేసేసరికి మొత్తం ఎగిరిపోయింది. ఇంక జీవితంలో మళ్ళీ ఆవిడకి ఆస్తమా రాలా. అంటే ఆయన పడేయమన్నది ఆవిడ బ్యాగ్లో ఉన్న ట్యాబ్లెట్లనా కాదు, ఆవిడ ఒక అపనమ్మకాన్ని వెంట పెట్టుకొచ్చింది ట్యాబ్లెట్ రూపంలో. అంటే ఈయన దగ్గర తగ్గితే ఒక రాయి వేసి చూద్దాం, తగ్గలేదు అనుకో, ఎలాగో నా ట్యాబ్లెట్లు నాకు ఉన్నాయి కదా అని. ఆ అపనమ్మకంతో వస్తే భగవంతుడు ఎందుకు తగ్గిస్తాడు? ఆ అపనమ్మకాన్ని మళ్ళీ ఆయన వాత్సల్యం చూడండి, తీసుకెళ్ళి బయట పాడేయమన్నారు. ఆవిడ పాడేసి వచ్చింది, అప్పుడు వెంటనే తగ్గింది ఆవిడకి. అది దాంతో జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. శివం అనే పదానికి మోక్షం అని ఒక అర్థం ఉంది. బహుళ రజసే విశ్వోత్పత్తో భవాయ నమో నమః, ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః, జన సుఖకృతే సత్వోద్రిక్తో మృడాయ నమో నమః, ప్రమహసి పదే నిస్త్రయగుణ్యే శివాయ నమో నమః అంటారు. శివ అనే పదము తురీయావస్థకి మోక్షావస్థకి చెందిందనమాట. అంటే ఆదిత్య హృదయం మనకు కావాల్సిన ఆరోగ్యం అంతా ఇస్తుంది, సరిగ్గా చేస్తే మోక్షం ఇస్తుంది అని చెప్పడానికి అక్షయం పరమం శివం అని పెట్టారు. రామాయణంలో శివం ఉంది, కొన్ని పుస్తకాల్లో శుభం అని పడింది, రెండో ఒకటేను. తర్వాత శ్లోకం చూద్దాం. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది ఆదిత్య హృదయానికి కరెక్ట్ ఫలశ్రుతి ఈ శ్లోకం అన్నమాట. అంటే ఆదిత్య హృదయం చదివితే మనకి ఏమొస్తుంది అంటే చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. దీన్నే ఇంకొక సూర్య స్తోత్రంలో చెప్పారు. త్వచిదోష దృషిదోష హృదిదోష అఖిలేంద్రియ రుజదోష తాన్ పూషాహత దోష కించిత్ రోషాగ్నినాదహతు అని. అంటే సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత కరెక్టే, కానీ 3 రకాల రోగాలు 3 రకాలవైతే ఆయన చేతుల్లో ఉన్నవి డైరెక్ట్గా అనమాట. ఒకటేంటంటే త్వచిదోష, త్వక్ అంటే చర్మం, దృశిదోష అంటే కంటికి సంబంధించినవి. చర్మానికి సంబంధించినవి కానీ కంటికి సంబంధించినవి కానీ ఏదైనా వచ్చాయి అంటే సూర్యారాధనతో అతి తేలిగ్గా పోగొట్టుకోవచ్చు వాటిని. సూర్యభగవానుడి అధీనంలో ఉన్నాయన్నమాట రెండును, చర్మానికి కంటికి సంబంధించినవి. ఏదైనా ఇంట్లో ఆ 2 సమస్యలు అస్తమానం వస్తున్నాయి అనుకోండి, అంటే ఆ కుటుంబంలో ఎక్కడో సూర్యాపచారం ఏదో జరిగింది అని. అది కరెక్ట్ చేసుకున్నామా మనకి వెంటనే తగ్గిపోతుంది. చర్మము కళ్ళు ఈ 2 సూర్యభగవానుడి అధీనంలో ఉన్నాయి. మీకు ఎందుకు పురాణాల్లో కత్తిసి చూస్తే
కృష్ణుడికి సాంబుడు అని కొడుకు ఉంటాడు. కృష్ణుడికి జాంబవతికి పుట్టిన కొడుకు అనమాట. వాడు అయ్య బాబాయ్ మిస్చీవియస్ సన్ అసలు చెప్పాలంటే. కృష్ణ పరమాత్మ పేరు తీయడానికి పుట్టాడేమో. మనకి భారతంలోను భాగవతంలోనూ చాలా కథలు వస్తాయి సాంబుడి. వాడు ఏం చేసేవాడంటే, సాంబుడు చూడడానికి అచ్చం కృష్ణుడిలా ఉండేవాట. దాంతో అచ్చం కృష్ణుడే అనమాట, అచ్చుగుద్దినట్టు తండ్రి రూపం. దాంతో ఏం చేసేవాట, కృష్ణుడిలాగా వేషం వేసుకుని తల్లుల దగ్గరికి వెళ్ళేవాట. వెళ్తే వాళ్ళు భర్త వచ్చారేమో అనుకుని, భర్త వస్తే స్త్రీ వేరే రకంగా ప్రవర్తిస్తుంది కదా భర్తతోనూ. వాళ్ళు అలా ప్రవర్తించడం మొదలు పెట్టగానే హహహా నేను సాంబుడిని అని చెప్పి వేషం తీసేవాట. దాంతో తల్లులకే చాలా బాధేసేట. ఏంటో వీడి దౌర్భాగ్యుడు, ఏం పని చేస్తున్నాడు వీడని. ఒకసారి నారద మహర్షికి అది చూసి కోపం వచ్చి, వారిని నీకు ఇంత అహంకారమా, ఈ రూపాన్ని చూసి కదా మిడిసిపడుతున్నావు, సరే నీకు కుష్ఠరోగం వచ్చి పోతావు అని శపించాడు నారద మహర్షి. శపించేసరికి ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది. వీడికి కాన్ఫిడెన్స్ అనమాట, కృష్ణుడు కొడుకుని నాకేంటి అని చెప్పి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న తగ్గించే కుష్ఠరోగం అన్నాడు. ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పాడు ఆయన. ఇదే ఈ కాలంలో ఎవడైనా అధికారిని తీసుకోండి, కృష్ణుడు అంటే అన్నీ ఏ పనైనా చేయగలిగిన సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన. అలాంటిది ఆయన కుదరదు వెళ్ళిరా అని చెప్పాట. ఇదే ఒక అధికారిని తీసుకోండి, మీరు ఎవరైనా కొడుకు తప్పు చేస్తాడు అనుకోండి, ఎక్కడో యాక్సిడెంట్ చేస్తే మొట్టమొదటి వీడికి ఏదైనా పదం ఉంటే కొడుకుని ఎలా తప్పించేద్దామా కేసు నుంచి అని చూస్తాడు, అంతే కదా ఈ కాలం తీసి చూస్తే. మరి కృష్ణ పరమాత్మ తప్పించదలుచుకుంటే ఎంతసేపు, కానీ ఆయన తప్పించలే, వెళ్ళి అనుభవించు దాన్ని అని చెప్పాడు. అమ్మో అనుకుని అప్పుడు బయలుదేరి తిరగడం మొదలెట్టాడు ఇండియా అంతా తిరిగి. తెలుసు చర్మానికి సూర్యుడు అధిదేవత, దాంతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, సూర్యోపాసన చేయడం. అలాగే 7 సంవత్సరాల పాటు ఆ కుష్ఠరోగంతో చీము కారిపోయి ఆ పుళ్ళన్నీను తనకి తనే రోతొచ్చేసి చేసిన తప్పుకి పశ్చాత్తాపడి 7 సంవత్సరాలు తిరిగాడు. అందుకే మీరు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే చాలా చోట్ల సాంబాదిత్యుడు అని సూర్యుడు ఉంటుంది. చివరికి మీరు కాశీలోకి వెళ్ళి చూస్తే కాశీలో కూడా సాంబాదిత్య ఆలయం అని ఉంటుంది, సాంబుడు ప్రతిష్ఠించింది అనమాట. ప్రతి చోటకి వెళ్ళి ఒకటి ప్రతిష్ఠించాడు, ప్రార్థించాడు, అయినా సరే ఉపయోగం. చివరికి అలా 7 సంవత్సరాలు పశ్చాత్తాపడి ఏడిస్తే 7 సంవత్సరాలు చివరికి అక్కడ సూర్యభగవాను ప్రార్థించేసరికి ఈయన ముందు ఆకాశంలోంచి ఒక తాళపత్ర గ్రంథం కింద పడింది. ఆకాశంలోంచి కింద పడింది అనమాట. అందులో సరిగ్గా 12 శ్లోకాలు ఉన్నాయి, చిన్న చిన్న శ్లోకాలు. దాన్ని ద్వాదశార్యాస్తుతి అంటారు. 12 శ్లోకాలు అనమాట. ఆ 12 శ్లోకాలు సూర్యమండలంలోంచి వచ్చి సాంబుడి ముందు పడ్డాయి. అది సాంబుడో ఋషిలో రాసింది కదంటే సాక్షాత్తు సూర్య భగవానుడే తన వైభవాన్ని 12 చిన్న చిన్న బుల్లి శ్లోకాలతో ఇచ్చిందనమాట. అది ఒక్కసారి చదివేసరికి మొత్తం ఎగిరిపోయింది రోగం అంతా. అది అంటే సూర్యభగవానుడు చర్మానికి ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది కదా, కానీ ఆర్తితో చేయాలి. ఇందాక నేను చదివిన శ్లోకం ఉంది చూడండి, త్వచిదోష దృషిదోష అఖిలేంద్రియ రోజు, అది ఆ ద్వాదశార్యాస్తుతిలోది. అది ఒక 12 శ్లోకాల్లో ఒక శ్లోకం అన్నమాట అది. అలాగా ఇంకో ఉదాహరణ చెప్తాను. మీలో చాలామంది పేరు వినే ఉంటారు, నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారు అని. ఈయన మహాపండితుడు, మహామంత్రవేత్త, ఉపాసనాపరుడు అనమాట. చాలా గొప్ప ఆయన ఒకసారి పాపం పూరీ క్షేత్రానికి వెళ్ళారట. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని జగన్నాథుడిది ప్రసాదం తీసుకున్నారు చేతిలోకి. తీసుకున్న తర్వాత ఆయన మహావిద్వత్తున్న మనిషి. దాంతో పూరీ పండితులు ఉన్నారు చూడండి, వాళ్ళని అంతకు ముందే ఓడించి అప్పుడు గుళ్ళోకి వెళ్ళారనమాట. వెళ్ళి ప్రసాదం తీసుకుని బయటకు వచ్చారు. వచ్చేసరికి ఆ పండితుల్లో ఒకడు ఒరియా పండితుడు, వాడికి ఉక్రోషం ఉందన్నమాట, ఈయన ఓడించేశారు తన్ని అని. ఆ ఉక్రోషంతో బయటకు వచ్చి ఈయన ఏదో అపహాస్యం చేయడం మొదలుపెట్టి ఈయన ఇచ్చిన ప్రసాదాన్ని మర్రాకులో పెట్టుకుని తింటున్నారట. పండితుడు, మర్రాకులో పెట్టుకు తింటున్నావు, నువ్వేం పండితుడు అయ్యా, మర్రాకంటే మన వటపత్ర సాయి పడుకుని అంటాడు కదా ఆయన మీద, దాని మీద అందులో కూర్చుని ఎంగిల్ చేస్తున్నావు అంటే ఆ మాత్రం కూడా స్పృహ లేదు, నువ్వేం పండితుడివే అన్నట్టు. దాంతో ఈయన కోపం వచ్చి, మీరందరూ చేపలు తింటారు కదా, చేప అంటే మత్స్యావతారం, విష్ణుమూర్తినే తినేస్తున్నారు మీరు, ఇలా ఇద్దరు వాదించుకోవడం మొదలుపెట్టి చివరికి ఒకసారి అది పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఈయన కోపం వచ్చి ఆ చేతిలో ఉన్న ప్రసాదాన్ని విసిరిగొట్టాట. విసిరిగొడితే వెంటనే కళ్ళు పోయేట ఆయనకి, అక్కడికక్కడ నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారికి వెంటనే కళ్ళు పోయేట. ఎందుకంటే శాస్త్రంలో 4 చెప్పారు. ఒకటేంటంటే గంగ నీటిని ఎప్పుడు నీరులా చూడకు, కాశీ క్షేత్రాన్ని ఎప్పుడు పట్టణంలా చూడకు. మనం కాశీకి వెళ్ళొచ్చు చూడండి అప్పుడప్పుడు, బాబాయ్ అక్కడ రోడ్లన్నీ ఘోరంగా ఉంటాయండి, ఇంతంత సందులు, అక్కడే ఆవులు పడుకుని అక్కడే పేడేసేస్తుండే. బాబా కాశీ అన్నావా కట్టి కుడిపేస్తుందంటే. కాశీ క్షేత్రం మిగతా భూమండలం అంతా ఒక రకంగా సృష్టింపబడితే కాశీ దానికి అతీతంగా సృష్టింపబడిన మహాక్షేత్రం అది. కాశీ గురించి పొరపాటును కూడా మాట్లాడకూడదు, గంగా నీరు గురించి. అలాగనే బృందావనంలో మట్టి గురించి, బృందావనంలో మట్టిని
మట్టి మహాపాపం అది. అందుకే బృందావనం వెళ్తే మట్టిని ఉండలు చేసి ప్రసాదం కింద ఇస్తారు చూడండి. ఎందుకంటే పరమాత్ముడు నడయాడిన ప్రదేశం అది. ఆయన పాదాలు, ఆయన అడుగులతో పునీతం అయిపోయిందనమాట. బృందావనం మట్టిని ఎప్పుడు మట్టి భావనతో చూడకూడదు. 4వది పూరి జగన్నాథ ప్రసాదం. ఎప్పుడు జగన్నాథ ప్రసాదాన్ని అన్నం అనే భావంతో మనం ఎప్పుడు చూడకూడదు. ఆయన చివరికి ప్రసాదాన్ని విసిరిగొట్టారు, కళ్ళు పోతే అప్పుడు ఆయనకి వెంటనే ఎలా పోయే, మనం అలా విసిరిగొడితే మనకేం పోయి, మనం ఎన్నోసార్లు ప్రసాదాలు విసిరేస్తూ ఉంటాం. ఎందుకు అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, పుణ్యం కొండ పాపం కొండ. ఆయనకి ఈ కొండ 0 ఉందన్నమాట, ఇందులో ఏమీ లేదు. అందుకని ఒక తప్పు చేయగానే ఇమ్మీడియట్గా దాని ప్రతిఫలం వచ్చేసింది, వెంటనే కనిపించింది. మనకి ఎన్ని తప్పులు చేసినా ఎందుకు కనిపించదు అంటే ఈ కొండ ఎంతో ఉంది, జన్మలు అనుభవిస్తే తప్ప తరగదు, అందులో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం అంతే మనం. ఆయనకి ఇది క్లీన్గా ఉంది కాబట్టి ఒక తప్పు చేయగానే వెంటనే కళ్ళు పోయాయి. వెంటనే ఆయన కూడా కోణార్క క్షేత్రానికి వెళ్ళి ఆదిత్య హృదయం చదివి 3 రోజుల్లో మళ్ళీ కళ్ళు తెప్పించుకున్నారు ఆయన. అది ఆదిత్య హృదయానికి ఉన్న శక్తి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, మన చేతిలో ఉన్నది మామూలు మంత్రం కాదు. ఆదిత్య హృదయం అంటే ఏదో మామూలు స్తోత్రం కాదు, మహామంత్రం అది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. తర్వాత రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అద్భుతమైన శ్లోకం. ఇందులో ఒకసారి చూడండి, మహర్షి ఇందాక నేను చెప్పాను కదా ఇంజనీరింగ్ అని, ఆ ఇంజనీరింగ్ ఎంత బాగా పెట్టారో తెలుస్తుంది. ఇందులో నామాలు లెక్క పెట్టండి శ్లోకంలో. రశ్మిమంతం, సముద్యంతం, సముద్యంతం అంటే బాగా ఉదయించిన వాడు, దేవాసుర నమస్కృతం దేవతల చేత రాక్షసుల చేత కూడా నమస్కరింపబడేవాడు, పూజయస్వ అంటే ఓ రామ పూజించు, పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. సరిగ్గా 6 నామాలు ఉన్నాయి శ్లోకంలో. ఎందుకు ఈ 6 నామాలు పెట్టారు ఇక్కడ ఒక శ్లోకంలో తీసుకొచ్చంటే, ఎప్పుడైనా మంత్రపూరితమైనది ఏదైనా చదివేటప్పుడు మీరు 2 చాలా ముఖ్యం. ఒకటి ఏంటంటే మహర్షి, రెండోది న్యాసం. ఆ 2 చాలా ముఖ్యం అనమాట. అందుకే మీరు ఇప్పుడు ఏదో లలితా సహస్రనామం చదువుతున్నారు అనుకోండి, అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయ. లలితా సహస్రనామానికి ద్రష్టలు వసిన్యాది వాగ్దేవతలు, వాళ్ళు ఋషులు అనమాట. అలాగనే ఏదో గాయత్రి మంత్రం చదువుతున్నారు అనుకోండి, ఓం తత్సవితు బ్రహ్మాత్మనే హృదయాయ నమః వరేణ్యం విశ్వాత్మనే శిరసే స్వాహ భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయే వషట్ అని న్యాసం చేస్తాం మనం. సరిగ్గా 6 ఉంటాయి అందులోను. ఈయన కారుణ్యం ఏంటంటే అగస్త్య మహర్షిది, అంటే మనం ఆదిత్య హృదయం చదివేటప్పుడు ఋషిని న్యాసాన్ని ఎక్కడ మర్చిపోతామో లేకపోతే ఎక్కడ చెయ్యమో, రేపొద్దున మనకు వచ్చే పుస్తకాల్లో అవి ఎక్కడ ప్రింట్ అవ్వవో అని చెప్పి వాటిని కూడా తీసుకొచ్చి ఈ స్తోత్రంలో అంతర్భాగంగా పెట్టేశారు. చూడండి, ఇందాక 2వ శ్లోకంలో మనం అగస్త్యో భగవాన్ ఋషి అన్నాం, అక్కడ మనకి తెలియకుండా ఋషి పేరు తీసుకొచ్చి పెట్టేశారు. ఇక్కడ సూర్యుడికి న్యాసం చేస్తే ఈ 6 నామాలతోనే చేయాలి. ఆ 6 నామాలని తీసుకొచ్చి ఒక శ్లోకం కింద పెట్టేశారు. ఇది మామూలుగా చదువుతూ ఉంటే మన ఆదిత్య హృదయానికి న్యాసం చేసి ఆదిత్య హృదయం ప్రారంభించినట్టు అనమాట. ఎంత గొప్పగా రాశారు చూడండి, అది పొంగిపోతుంది ఒక్కొక్క శ్లోకం తీస్తే ఆ మహర్షికి మన మీద ఉన్న కారుణ్యం. తర్వాత చూడండి, సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవ అసురగణాన్ లోకాన్ పాతి గభస్థిభి. అద్భుతమైన నామం. ఏష దేవాసురగణాన్ లోకాన్, ఈయన దేవతల్ని అసురుల్ని ఇద్దరిని కూడా పాలిస్తాట. దేవతల్ని అసురుల్ని పాలిస్తాట. ఇది వినగానే మనకి కొంచెం బాధ వచ్చేది, సర్లేండి పూజ చేస్తున్నాం మనం బాగానే ఉంది, రాక్షస వెధవలు వాళ్ళని ఎందుకని పరిపాలించడం, వాళ్ళకెందుకు మేలు చేయడం అని మనకి వెంటనే ఓ బాధ వస్తుంది. మంచి వాళ్ళకి చేస్తే బాగానే ఉంది, చెడ్డవాళ్ళకి ఎందుకు చేయడము అని. దీనికి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఉంటారు, దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపిసివే అనేనాయం ధన్యో భవతి నచతేహ నిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అని. అంటే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మీరు పూర్ణమి చంద్రుడిని చూడండి, ఆయన ఒక మురికి గుంట ఉందనుకోండి దాంట్లోనూ అలాగే ప్రతిబింబిస్తాడు. ఒక పాలరాతి భవనం ఉందనుకోండి దాని మీద అలాగే ప్రతిబింబిస్తాడు. అంతేగాని చంద్రుడి కారుణ్యంలో చిచి అది మురికి గుంట, నేను అటువైపుకి వెళ్ళను, ఈ పాలరాతి భవనం వైపు మాత్రమే చూస్తాను అని ఉండదు. భగవంతుడి కారుణ్యం అలాంటిదనమాట. కానీ మనలో అసుర గుణాలు ఉంటే మనకి పలకదు, మనం ఎంత ప్రార్థించినా. దైవికమైన గుణాలు వస్తే అప్పుడు ఇది పలకడం మొదలెడుతుంది అనమాట. మరి దేవతలు ఎవరు, అసురులు ఎవరు, అది ఒకసారి ఆలోచిద్దాం. అసురులు అంటే 2 కొమ్ములు నెత్తి మీద ఉండి పెద్ద పెద్ద మీసాలు ఉన్న వాళ్ళు అసురులా? కాదు. మనలోనే దేవతలు ఉంటారు, మనలోనే అసురులు ఉంటారు. దానికి
ఎవడికి కృతజ్ఞత ఉంటుందో వాడు దేవతా స్వరూపంట, ఎవడు కృతజ్ఞుడో వాడు అసుర స్వరూపంట. కృతజ్ఞత కృతజ్ఞత ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాయే మనం దేవత మనం అసురుడా అనేది తెలుస్తుంది. మరి అయితే కృతజ్ఞత అంటే ఏంటి? ఎవడైనా ఏమన్నా చేస్తే థ్యాంక్స్ చెప్పేయడం, అంతే కదా కృతజ్ఞత అంటే. అందుకే చూడండి, మీకు ఒక విషయం చెప్తా. మన ఊళ్ళల్లో ఇప్పటికి కూడా వర్షం పడకపోతే కప్పల్ని ఊరేగిస్తారు. ఎప్పుడైనా చూసారా? కప్పల్ని ఊరేగిస్తే వర్షం పడుతుంది. నేను చదువుకున్నవాడు ఎవరి దగ్గరికైనా వెళ్తే దిస్ ఈజ్ ఆల్ సూపర్స్టిషియస్ యార్, వీళ్ళకి అసలు బుద్ధి లేదు, ఇప్పుడు సైన్స్ కాలంలో కూడా కప్పల్ని ఊరేగించడం ఏంటి, కప్పకి వర్షానికి సంబంధం ఏంటి అని. ఆ కప్ప మామూలు కప్పలు కాదవి, అది వేదంలో 3 రకాల కప్పలు చెప్పారు. కణ్వక, కైమక, ఉపరి అని, అవి 3 రకాల కప్పలు అన్నమాట. ఆ కప్పలు ఏంటంటే వర్షం కురిసింది అనుకోండి, కప్పలకి వర్షం కురిస్తే ఆనందం కదా, మిగతా కప్పలన్నీ వెళ్ళి హాయిగా నీళ్ళలో పడుకుంటాయి. ఈ 3 జాతుల కప్పలు మాత్రం బయటకు వచ్చి రాత్రంతా బెక్క 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 బెక్కమంటూ ఉంటాయట. ఈ 3 జాతుల కప్పలను అంటే సూర్యభగవానుడా, వరుణదేవుడా, మాకు వర్షాన్ని ఇచ్చి మళ్ళీ మా జీవితాన్ని సమృద్ధి చేసావు స్వామి, నీ కృతజ్ఞతలు అని బెక్కబెక్కమని వాటి భాషలో చెప్తూ, ఇది వేదంలో చెప్తుంది, వాటి భాషలో చెప్తాయట. అది బయటకు వచ్చి బెక్కబెక్క నరిస్తే ఏదైనా పాము వచ్చి దాన్ని తినేచ్చు కదా వెంటనే, నీళ్ళలో దాక్కోపోతే. అయినా సరే చూడండి, అది భయపడదు, కృతజ్ఞత చెప్దాము అని చెప్పి వచ్చి బయట చెప్తూ ఉంటుంది అన్నమాట. అది చూసి సూర్యభగవానుడు పొంగిపోతాడట. అంటే వర్షం కురవలేదనుకోండి, ఈ కప్పని ఊరేగిస్తే ఎందుకు కురుస్తుంది అంటే ఈ కప్పలకి ఆ రకమైన కృతజ్ఞత ఉంది. మనం ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మనకి పని జరగలేదు అనుకోండి, ఆ ఆఫీసర్కి ఎవరంటే ఇష్టం వాళ్ళని కూడా పట్టుకెళ్తే మనకి వెంటనే పని అయిపోతుంది కదా. అలాగనే వరుణదేవుడికి సూర్యభగవానుడికి కప్పలంటే ఇష్టంట. అందుకని వీటిని ఊరేగిస్తే వర్షం అలా కురవడం కూడా బోల్డ్ మంది పల్లెటూరులో చూస్తూ ఉంటారు. దానికి కారణం ఇదనమాట. మనలో కృతజ్ఞత ఉందా, అప్పుడు భగవంతుడు పలుకుతాడు. ఇంతకీ కృతజ్ఞత అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అదొకటి చూద్దాం. అది ఎలా చూపించాలంటే కృతజ్ఞత అంటే 1 పితృ రుణం, 2 ఋషి రుణం, 3 భూత రుణం తీర్చుకుంటే అప్పుడు కృతజ్ఞత చెప్పినట్టు. ఇవి తీర్చుకోకుండా మనలో ఎంతమంది జీవితాలు గడిపేస్తున్నామో మనకి తెలుసు. పితృరుణం అంటే మొట్టమొదట పితృదేవతలకి తద్దినాలు పెట్టాలి. ఇది చూడండి, చాలామంది ఇళ్లలో అసలు ఇప్పుడు పోయి తద్దినం పెట్టడం అంటే అసలు లేదనమాట. ఇంకా కొత్తది ఏంటంటే అక్కడ ఎక్కడికో వెళ్ళి గయలోనో ఎక్కడో ఒకసారి చేసేస్తేటండి ఇంక జీవితాంతం చేయక్కర్లేట. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం దొంగ పని, ఎక్స్క్యూజ్ అంతే. గయలో చేయడం చాలా మంచిది, పితృదేవతలకు ఏమన్నా బ్లాకేజ్ ఉంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. కానీ గయలో చేసినంత మాత్రాన ఇంట్లో శ్రాద్ధం పెట్టడం మానేయండి అని ఎక్కడా చెప్పలేదు. అలా చేసామా మనం దొంగలం అని అర్థం, మనం ఎగ్గొడుతున్నాం అని అర్థం. పితృదేవతలకి తద్దినం పెట్టి తీరాలి ప్రతి ఇంట్లో. ఈ కాలం ఎలా తయారైందంటే అసలు పెట్టరు. ఒకవేళ ఏదైనా కొడుకు పెడదామని అనుకున్నా సరే కోడలు అవి బాబాయ్ ఈ వంటలన్నీ ఎవడుండుతాడండి, వెళ్ళి ఏదో మఠంలో పెట్టుకోండి అంటుంది. ఇలా చేసామా ఆ వంశాన్ని కట్టి కుడిపేస్తున్నా. పితృదేవతలు అని ఉంటారు. పితృదేవతలు అంటే మీ నాన్నగారో మా నాన్నగారో మీ అమ్మగారో మా అమ్మగారో కాదు. ఆకాశంలో వసు రుద్ర ఆదిత్యులోని 3 మండలాలు ఉంటాయి. వాళ్ళు 3 పితృదేవతల సమూహాలు అన్నమాట. వాళ్ళు కానీ సంతోషించారనుకోండి, అప్పుడు మనకి వరాలు జల్లుల కింద కురుస్తాయి. ఇంకా మన వంశం గురించి, మన పిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, అవి ఇంకా అసలు మనం చూసుకోక్కర్లేదు పితృదేవత కానీ సంతృప్తి పొందితే. అది పితృ రుణం మొట్టమొదటిది అనమాట. ఇంకా 2వ రుణం ఋషి రుణం. ఋషి రుణం ఎలా తీర్చుకుంటాం మనం అంటే ఏముందండి, ఆ ఋషికి ఫోటో పెట్టేసేసి ఒకసారి పూజ చేస్తే సరిపోదు. కాదు, ఆ ఋషి ఏది చెప్పాడో అది చదువుతూ ఉండాలి రోజు. ఇప్పుడు అగస్త్యుడు ఋణం తీర్చుకోవడం అంటే ఏంటంటే ఆదిత్య హృదయం చదవడం. అది చదివితే అగస్త్యుడు రుణం మనం తీర్చుకోవచ్చు అనమాట, ఆ ఋషి అది ఇచ్చినందుకు. అలా ఏ ఋషికైనా వాల్మీకి ఋషి రుణం తీర్చుకోవాలంటే రామాయణాన్ని పెట్టుకోండి, ఇంట్లో రోజు చదవండి. రామాయణం నాకు సంస్కృతం చదవడం రాదండి అంటే కనీసం రామాయణం పుస్తకం పెట్టి దానిపైన రోజు ఒక పువ్వు పెట్టి వాల్మీకి మహర్షికి దండం పెట్టుకోండి, మహానుభావ ఎలాంటి కావ్యం ఇచ్చావు మాకు అని. అది ఋషి రుణం తీర్చుకోవడం అంటే. 3వది భూత రుణం. మనతో పాటు ఎన్నో మనుషులు, ఎంతమందో ఎన్నో జీవులు ఉంటాయి. వీలున్నంత వరకు వాటికి ఏదన్నా చెయ్యండి. అలా చేస్తే ఈ 3 రుణాలు తీరుస్తే వాడు కృతజ్ఞుడుట. ఇది తీర్చకపోతే వాడు కృతజ్ఞుడు. అది ఇక్కడ చెప్తున్నారు. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవ అసురగణాన్ లోకాన్ పాతి గభస్థిభి. ఇది చేసాం అనుకోండి, మనం ఆ దేవతాగణంలో పడతాం. అక్కడ పడ్డాం అనుకోండి, సూర్యభగవానుడి ఆశీస్సులు మనకి వెంటనే లభిస్తాయి. ఆ అసురగణంలో పడ్డాము అంటే ఆయన ఆశీస్సులు అలాగే ఉంటాయి, కానీ మనకు ఉండదు ప్రతిఫలం. అంటే ఇప్పుడు సూర్యుడి కిరణం పడింది అనుకోండి, ఒక విత్తనం ఉంటే టక్కుమని మొలుస్తుంది. అది ఒక బండరాయి ఉంటే
మొలవదు. కానీ ఆయన ఎండ మాత్రం ఆ విత్తనం మీద అలాగే పడుతుంది, ఆ బండరాతి మీద కూడా అలాగే పడుతుంది. మనం విత్తనం లాంటి వాళ్ళమా, మనం బండరాయి లాంటి వాళ్ళమా అనేది తెలుసుకోవాలి అంటే మనం కృతజ్ఞులమా, మనం కృతజ్ఞులమా అనేది తెలుసుకుంటే తెలిసిపోతుంది. సూర్యుడి పట్ల కృతజ్ఞత అంటే ఏంటంటే పొద్దున్నే సూర్యుడు వచ్చే టైంకి నిద్ర లేవడం. అలాగే శాస్త్రం కొన్ని చెప్పింది, స్త్రీ తైల మధుమాంసాన్ని రవివారే విసర్జయేత్. రవివారం అంటే ఆదివారం, ఆదివారం పొరపాటును కూడా మాంసాన్ని ముట్టుకోకూడదు అని శాస్త్రంలో చెప్పారు. స్త్రీ తైల మధు మాంసాన్ని రవివారే విసర్జయేత్. మన దురదృష్టవశాత్తు మనకి బ్రిటిష్ వాళ్ళు ఎంత దెబ్బ కొట్టేశారంటే మన సంస్కృతిని, ఆదివారం అనే దాన్ని ఒక ఫన్ డే కింద తయారు చేస్తారు. ఆ వారంలో ఆఖరి రోజు అన్నట్టు తయారు చేస్తారు. మనకి ఇంతకుముందు మన పూర్వీకులు ఇచ్చిన సాంప్రదాయం ప్రకారం అయితే ఆదివారం వారంలో మొట్టమొదటి రోజు, ఆఖరి రోజు కాదు, అది మొట్టమొదటి రోజు. అక్కడి నుంచి మన వారం మొదలవుతుంది అనమాట. ఆది అంటేనే మొదలు. చూడండి, గురువుగారు చెప్తున్నారు మొట్టమొదటి రోజు అది. మన దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేళ్ళాక ఆదివారం అనేది సెలవు రోజు అయిపోయింది. ఆ రోజే మనం అన్నీ తింటాం, అన్నీ చేస్తాం. కానీ ఆ రోజు సూర్య భగవానుడు రోజు. అది కనుక కృతజ్ఞత చూపించగలిగితే, మన ఆదివారం అంటే ఎలాగంటే పొద్దున్న 9:30కి లేస్తాం, లేచి దర్జాగా బాల్కనీలో నించుని ఆ బ్రష్ ఏదో ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు పట్టుకుని అక్కడ పరపర పళ్ళుతూ అవుతాం. ఇదే కృతజ్ఞత అంటే సూర్యభగవానుడి పట్ల. సూర్యభగవానుడి పట్ల కృతజ్ఞత అంటే ఏంటంటే సూర్యుడి ఉదయించే లోపు మనం నిద్ర లేచి వీలుంటే సంధ్యావందనం చేయడం, అది చాకిత కాకపోతే కుదరకపోతే ఆదిత్య హృదయం చదువుకోవడం. ఆదిత్య హృదయం చదివితే సంధ్యావందనంతో సరైన ఫలితం అంతే. లేకపోతే మనం కూర్చుని ప్రేయర్ చేసుకోవడం పొద్దున్న 6 గంటలకి. ఇలాంటివి ఏదైనా చేయగలిగితే అది భగవంతుడి పట్ల కృతజ్ఞత చూపించడం అనమాట. అలాంటివి చూపించాం అనుకోండి, ఇందాక నేను చెప్పాను చూడండి, అలాగే ఈ ఆదిత్య హృదయాలైనా మంత్రాలైనా అన్నీ పనిచేయడం మొదలు పెడతాయి. మీకు ఇంకొక సంఘటన చెప్తాను. ఈశ్వర సత్యనారాయణ శాస్త్రి గారని ఆయన ఇప్పటికీ ఉన్నారు శ్రీకాకుళంలో. ఆయన మీరు నెట్లో వెతికితే అరసవల్లి క్షేత్ర మహత్యం అని ఒక చిన్న పుస్తకం ఉంది, అది రాసిన రచయిత. ఆయనకి చిన్నతనంలో ఎవరో ఒక ఆయన హిమాలయాల నుంచి వచ్చి ఈయన్ని చూసి అబ్బాయి కుర్రాడు భలే ఉన్నాడే అని చెప్పి ఈయనకి సూర్య మంత్రాన్ని ఉపదేశించారట. ఉపదేశించేసరికి ఈయన ఆ మంత్రాన్ని తీసుకుని ఇంక దాన్ని అలా మననం చేసుకోవడం మొదలుపెట్టారు. మెల్లిగా ఆ మంత్ర సిద్ధి అయింది. అయితే ఈయన పెద్ద అయ్యాక ఏమైంది, ఒకసారి ఆయన తల్లిగారికి మచ్చలు వచ్చాయి. అది వచ్చింది అంటే మళ్ళీ దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం, మన అందరికీ తెలుసు. పాపం వాడికి దారుణంగా వచ్చేసిందట. వచ్చేసరికి ఎన్నో ప్రయత్నించారు, తగ్గలేదు. అప్పుడు ఈయన ఆదిత్యుడు అంటే చర్మానికి సంబంధించిన దేవత కదా, నేను అలాగూ సూర్య మంత్రాన్ని చేశాను, అమ్మ సరే అది ప్రయత్నిద్దాం పదా, ఎందుకు పలకడం మనకి ఆదిత్యుడు అని చెప్పి హర్షవల్లి, మనం ఈ కాలం అరసవల్లి అని అరగదీసేసాం దాన్ని, అది అరసవల్లి కాదు హర్షవల్లి. ఆ హర్షవల్లి క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూర్చుని 3 రోజుల పాటు ప్రతిరోజు పొద్దున చదవడం. ఆయన తల్లిగారు ఈయన చదువుతున్నంతసేపు ఆ గుడి ప్రదక్షిణాలు చేయడం. మీరు నమ్మరండి, 3వ రోజు రాత్రి పడుకుని 4వ రోజు పొద్దున్న లేచేసరికి ఆవిడ ఒంటి మీద ఒక మచ్చ కూడా లేదట. ఇది ఈ మధ్య జరిగిన సంఘటన. ఎప్పుడో సాంబుడి సమయంలోనో ద్వాపర యుగంలోనో జరిగితే అప్పుడెప్పుడో జరిగేలే మనకేం జరుగుతాయి అనుకోవచ్చు. ఈ మధ్య జరిగిన సంఘటన ఇది. ఆయన ఇప్పటికీ శ్రీకాకుళంలో ఉన్నారు. ఆయన వాళ్ళ తల్లిగారికి 3 రోజులు చేస్తే 3వ రోజు రాత్రి పడుకునేసరికి 4వ రోజు పొద్దున్న లేచేసరికి ఒంటి మీద ఒక మచ్చ కూడా లేదట. ఎలా పలికింది ఆయనకి ఆ సూర్యుడు? మనకెందుకు పలకదో అలాగా అంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, ఆ తీవ్రతతో ఆ ఆత్మ ఇక్కడి నుంచి రావాలన్నమాట. అది నాలిక చివరి నుంచి కాదు, ఇక్కడి నుంచి చదివితే ఆదిత్య హృదయం తప్పకుండా పలికి తీరుతుంది. ఈశ్వర సత్యనారాయణ శాస్త్రి గారికి ఎలా పలికిందో మనకు కూడా అలాగే పలుకుతుంది. ఆయన అరసవల్లి క్షేత్ర మహత్యం అనో పుస్తకం రాశారు, అందులో రాశారు ఈ సంఘటన. నెట్లో దొరుకుతుంది, కావాలంటే చూసి చదవండి. అది ఆదిత్య హృదయానికి ఉన్న శక్తి. అందుకని మాస్టర్ గారు మనకి ఎంతో చక్కగా ఈ ఆదిత్య హృదయాన్ని ఇచ్చారు. దీన్ని మనం రోజు చదువుకుందాం. చదివితే ఏమొస్తుంది అంటే ఆఖరణ ఎంత బాగా చెప్తారో చూడండి. అది ఇది మొట్టమొదట ఏం మొదలెట్టారు, తతో యుద్ధ పరిశ్రాంతం. పరిశ్రాంతం అంటే అలసిపోయాడు అని అర్థం. సమరే చింతయాస్థితం అంటే అలసిపోయాడు, బాగా డిప్రెషన్లో ఉన్నాడు రాముడు. అలాంటి స్థితిలో ఆదిత్య హృదయం మొదలు పెడితే ఆఖరి పదం ఏంటి చెప్పండి ఆదిత్య హృదయానికి? నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. త్వరేతి అంటే కమాన్ గెటప్ అండ్ మూవ్ అనమాట. అంటే లేచి త్వరపడు అని. ఆదిత్య హృదయాన్ని ఆ పదంతో ఎండ్ చేశారు చూడండి. స్టార్ట్ చేసిన పదం చింతయాస్థితం. అంటే ఆదిత్య హృదయం ఎప్పుడైనా మనం డిప్రెషన్లో కానీ బాధలో కానీ కష్టంలో కానీ ఉన్నప్పుడు ఆ ఆర్తితో చదివితే ఆఖరణ త్వరేతి అని ఉంది చూడండి. త్వరేతి అనే దాంట్లో ఎంత వైబ్రేషన్ ఉందో చూడండి. త్వరేతి అంటే కమాన్
అరైజ్ అండ్ అవేక్ అంటాడు వివేకానంద. అలాగే స్టాప్ నాట్ టిల్ యు రీచ్ ద గోల్ అని ఆ చైతన్యాన్ని కలిగిస్తుంది అనమాట. అది అందుకనే త్వరేతి అనే పదంతో తీసుకొచ్చి ఆపాడు. అలాంటి మహామంత్రాన్ని ప్రతిరోజు మనం చేసుకునే పూజా విధానంలో మాస్టర్ గారు పెట్టారు. నేను ఇందాక చెప్పాను కదా, ఋషి రుణం తీర్చుకోవడం అంటే ఏంటంటే ఆ ఋషి మనకి ఇచ్చిన రోజు చదవటం. అంటే మాస్టర్ గారికి మనం హుండీలో డబ్బులు వేసినా ఇలా బట్టలు పెట్టినా ఆయనకి ఏం కాదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన చెప్పింది ఆచరించటం. అందుకని ప్రతిరోజు 5 రోజుల్లో మాఘమాసం వస్తుంది. అందుకని మనం ఏదో 7 శ్లోకాలకి వ్యాఖ్యానించుకున్నాం. ఇంకా మిగతావన్నీ అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. కానీ ఏడిటి వల్ల ఆదిత్యుడు అంటే ఏంటి అనే స్పృహతో మనం చదవగలిగితే, ఆ మండే అగ్నిగోళం కాదు, ఆదిత్యుడు అంటే వేరే ఉన్నాడు అని స్పృహతో చదవగలిగితే ఖచ్చితంగా ఈ స్తోత్రం ఫలిస్తుంది. రేపు మాఘమాసంలో ప్రతిరోజు చదవండి. ఆదిత్యుడి కృపకి పాత్రులు కంది. సర్వం శ్రీ ఆదిత్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఆగండి, ఈ వీడియోని అప్పుడే క్లోజ్ చేయొద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.